మూవీ స్టార్టింగ్‌లో మనకి హీరోని చూపిస్తారు. హీరో అయితే ఒక హోటల్‌లో అయితే ఉంటాడనమాట. అక్కడే మనకి హీరోయిన్‌ని కూడా చూపిస్తారు. తను అక్కడ పనిచేసే వెయిటర్ అనమాట. ఇంకా హీరో ఏమో హీరోయిన్ లాగి నీ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగితే అప్పుడు హీరోయిన్ ఏమో తను ఆలోచిస్తుంది. ఎందుకంటే తనకు కూడా మనీ కావాలి కాబట్టి నా ప్రైస్ 2000 అని చెప్పేసి చెప్తుంది. హీరో కూడా సరే అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆ రోజు ఫస్ట్ నైట్ స్టాండ్ అయితే చేస్తారు. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే హీరోయిన్‌కి హీరో తనకివ్వాల్సిన మనీ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ మనీ అయితే కొడతాడు. సో, హీరోయిన్ అంటుంది, "ఎందుకింత మనీ ఇచ్చావనంటే, ఈ మనీ ఎందుకంటే ఇప్పుడున్న జాబ్‌ని నువ్వు వదిలేసి నువ్వు నాతో ఉండాలి" అని చెప్పేసి అంటాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ అయితే వస్తాడు. తన పేరు వచ్చి అలెక్స్. హీరోయిన్ అనుకుంటుంది తిను ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. అలెక్స్‌కి ఎందుకని బ్రేకప్ చెప్పుంటుందంటే ఒకరోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్‌లో ఉంటే తనకి హెల్త్ అయితే బాగోదనమాట. అప్పుడు ఈ అలెక్స్ అనేవాడు హీరోయిన్ గురించి కొంచెం తప్పుడుగా మాట్లాడతాడు. సో, ఆ రోజే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. అందుకే హీరోయిన్ అయితే వాడికి బ్రేకప్ అయితే చెప్పుంటుంది. హీరో ఏమో ఇక్కడ నీకేం పని అని చెప్పేసానంటే వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 1 వీక్ తర్వాత చూపిస్తే హీరోయిన్ ఏమో హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుంది. ఈ డాక్టర్ పేరు వచ్చి షన్ అనమాట. ఇంకా షన్ ఏమో కొన్ని మందులు అయితే ఇచ్చేయమంటాడంటే మీ బాయ్ ఫ్రెండ్ ని నిన్ను బాగా చూసుకోమని చెప్పు, ఈ మందులు బాగా వాడు అని చెప్పేసి అంటాడు. అక్కడికే మన హీరో అయితే వచ్చి ఉంటాడు. సో, హీరో ఏమో అక్కడికి ఎందుకు వచ్చాడంటే ఆ డాక్టర్ షన్ అనేవాడు హీరో ఫ్రెండ్ అనమాట. హీరో అడుగుతాడు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందని అంటే అదేం లేదురా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడా. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఒక బార్ లో చూపిస్తారు. ఆ బార్ లో వెయిటర్ గా అయితే హీరోయిన్ పనిచేస్తూ ఉంటుందా. ఇంకా ఇక్కడ వీడైతే హీరోయిన్ మీద అడ్వాంటేజ్ తీసుకొని హీరోయిన్ ని మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు మీద మీద పడిపోయి. సో, అక్కడికి మన హీరో అయితే వస్తాడు. హీరో భలే వస్తున్నాడు కదా. సో, హీరోయిన్ ఏమో హక్ చేసి హీరో అంటాడు, నేను చెప్పాను కదా నిన్ను ఈ పనులు మానేమని ఎందుకు చేస్తున్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు డబ్బులు కావాలని చెప్పి ఇలా చేస్తున్నాను అంటే నీకు ఇచ్చాను కదా చాలానే అని అంటే లేదు నాకు అవి సరిపోలేదు ఎందుకంటే మా అమ్మ 7th గ్రేవ్ని ఒక చోట పెట్టాలి అని చెప్పేసానంటే హీరో ఏమో నువ్వు ఇంతలా ఉన్నావేంటి సరే అయితే నీ ప్రైస్ చెప్పు మళ్ళీ అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంది. హీరోయిన్ ఏమో హీరో అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అయితే కిస్ చేస్తాడు. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరికైతే ఫస్ట్ నైట్ స్టాండ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయితే హీరోయిన్ ఏమో పేమెంట్ గురించి అడిగితే హీరో అయితే మనీ కొడతాడు. సో, ఇంకేమంటాడంటే ఇలా ఒక్కోసారి కాకుండా మంత్లీ సర్వీస్ చేయొచ్చు కదా అనగానే ఇంకా హీరోయిన్ కోపం వచ్చి మొహం మీద అయితే వాటర్ పోసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నమేమో కొడుతూ ఉంటుందన్నమాట. ఏమంటుందంటే నీకు ఇంత డబ్బులు ఎక్కడివి, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నావా, ఇంకెవరితోనో పడుకొని నువ్వేమైనా ఏమైనా సంపాదిస్తున్నావా ఏంటి, రేపు పొద్దున ఒక పిల్లోని తీసుకొచ్చి నీ మనవడంటే కూడా నేను ఊరుకొని చెప్తున్నానని చెప్పి వాళ్ళ గ్రాండ్మా అంటే హీరోయిన్ ఏమో ఇంకా భయపడి ఏమంటుందంటే లేదు గ్రాండ్మా ఇది మా కంపెనీ, అదే షన్షే కంపెనీలో నేను పనిచేస్తున్నాను కదా, ఆ కంపెనీలో నాకు కొంచెం మనీ ఎక్కువ ఇచ్చారు. సో, నువ్వేమనుకో మాకు సరేనా అని చెప్పేసానంటే ఇంకా వాళ్ళ గ్రామ కూడా నమ్ముతుంది. హీరోయిన్ వాళ్ళ మదరు హీరోయిన్ దగ్గర మాట తీసుకుని ఉంటుంది. అదేంటంటే వాళ్ళ మదర్కి తన గ్రేవ్ని ఒక చోట పెట్టాలంటే ఇష్టం అనమాట. అది కూడా కొంచెం మనీ ఎక్కువ ఉన్న చోట. హీరోయిన్ అని తిరిగి అఫోర్డబుల్ చేయలేదు కాబట్టే హీరోతో ఫస్ట్ నైట్ స్టాండ్ చేసిందనమాట. హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మతో ఉంటుంది ఇప్పుడు నీ ఆత్మ శాంతిస్తుందమ్మా అని. అక్కడికి హీరో అయితే హీరో అడుగుతాడు ఆ ఓనర్ని తనేంటి ఇక్కడ ఉంది అని చెప్పేసి. అప్పుడు ఆ ఓనర్ ఏమంటాడంటే తన చాలా మంచి పాప అండ్ అలాగే వాళ్ళ అమ్మ చివరి కోరిక అనమాట ఇక్కడ తన గ్రేవ్ పెట్టడం. తన మనీ చాలా షార్ట్ అనమాట. అందుకే తనకి నేను 2 years టైం ఇచ్చాను. ఆ 2 years టైంలో తను కడతానని చెప్పింది. అలాగే తన షన్షైన్ గ్రూప్లో కూడా పనిచేస్తుందంట అని చెప్పి తినైతే అంటాడు. మనకి మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే గ్రాండ్ మా అంటుంది అనమాట నువ్వేమీ తప్పుడు మాటలు తప్పుడు పనులు చేయమాకు, చేస్తా మాత్రం నేను చంపేస్తాను కానీ ఇంకా గ్రాండ్ మాతో హీరోయిన్ సరే గ్రాండ్ మా అని అంటుంది. హీరోయిన్ అనుకుంటుంది 2 years ముందు నేను షన్షైన్ గ్రూప్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ నేను రిజెక్ట్ చేశారు, ఈ విషయం మాత్రం గ్రాండ్ మాకు తెలుస్తానని చంపేస్తుందని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ కి అయితే షన్షైన్ గ్రూప్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఇంకేమంటారంటే నువ్వు ఈ జాబ్ కి సెలెక్ట్ అయ్యావు సో నువ్వు ఈ జాబ్ కి రావచ్చు అనగానే ఇంకా హీరోయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకేమనుకుంటుందంటే నేను ఇప్పుడేమి రిజ్యూమ్స్ ఏమీ పెట్టలేదు కదా అలాంటప్పుడు నాకు జాబ్ ఎలా వచ్చింది అని అనుకుని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఆఫీస్లో తన ఫ్రెండ్ అయితే కలుస్తుంది అనమాట. తను ఏమంటుందంటే ఎన్నాళ్ళకి వచ్చావే ఆఫీస్కి అని చెప్పేసి అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ పేరు వచ్చి లిల్లీ. లిల్లీ ఏమంటుందంటే మన CEO చాలా అందంగా ఉంటారంట అండ్ అసలు CEO గురించి చాలా మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు అది నీకు తెలుసా అంటే అప్పుడు హీరోయిన్ అదేమో కానీ నేనైతే ఇక్కడికి డబ్బులు సంపాదిస్తామనే వచ్చాను అనగానే అక్కడికి మన హీరో అయితే వస్తాడు. హీరో వచ్చింగానే హీరోయిన్ కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎందుకంటే తనే CEO అని చెప్పి
అయ్యయ్యో! తిని మీద నేను వాటర్ పోసేసానే. ఇంక తినేమనుకుంటాడని చెప్పేసి అనుకుంటే హీరో ఏమో దగ్గరకొస్తాడు. వచ్చి అలా నవ్వి అక్కడి నుంచయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ లిల్లీతో అంటుంది, "ఎందుకు తను అలా భయంకరంగా చేస్తున్నాడు" అనంగానే, "ఏమో నాకేం తెలుసమ్మా, నాకేం తెలీదు" అని చెప్పి లిల్లీ అయితే అంటుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఏమైనా హీరో కొంచెం హ్యాండ్సమ్‌గానే ఉన్నాడు అనుకుంటే, అప్పుడు లిల్లీ ఏమో నీకు చెప్పాలంటే హీరో చాలా అందంగా ఉన్నాడు కదా! తనే మన సీఈఓ. నీకిప్పుడే కదా కొత్తగొచ్చిస్తున్నావు. నీకు నచ్చుంటాడు కదా అని చెప్పి ఇంక లిల్లీ అయితే అంటూ ఉంటుంది. ఆఫీస్ అయిపోతుంది. హీరోయిన్ అయితే ఇంటికి వెళ్తుందా, ఇంక తనేమనుకుంటుందంటే సన్‌షైన్ గ్రూప్‌లో జాబ్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది హీరోయినే నాకు తెప్పించాడనుకుంటా. తనని ఎలాగైనా సరే ఇప్పుడు సారీ అడుగుతాను. లేకపోతే నన్ను పనిలో నుంచి తీసేస్తాడనుకుంటా అని చెప్పి హీరోకేమో ఒకటి మెసేజ్ అయిపోయి ఇంకా హార్ట్ సింబల్ అయితే పెట్టేస్తుంది. హీరో అది చూసి నవ్వుతాడు. సో సెక్రటరీ ఏమంటుందంటే, ఏంటి మీరు ఏమైనా అమ్మాయితో చేస్తున్నారా ఏంటి? అంత ఇదిగా నవ్వుతున్నారా అంటే హీరో అయితే ఏం మాట్లాడు. హీరో ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. సో హీరోయిన్ ఏమో తడుముద్దాం అనుకుంటే హీరో ఏమో అక్కడికి వచ్చేస్తాడు లోపలికి. ఏమంటాడంటే, నువ్వు నాకు ప్రేమలో పడిపోయావు కదా, అందుకే నాకు హార్ట్ సింబల్ పెట్టావు. అలాగే నువ్వు ఈ బొమ్మలు గీసావు కదా, ఎప్పుడు గీసానంటే వర్క్ అయిపోయిన తర్వాత గీసాను అని చెప్పేసి హీరోయిన్ అంటే, ఎందుకు అలా నుంచినే ఉన్నావు, రా కూర్చో అని చెప్పి ఇంకో ఊళ్ళో అయితే కూర్చోబెట్టుకుంటాడు. ఏమంటాడంటే, మంత్లీ సబ్స్క్రిప్షన్ తెలుసు కదా, నువ్వు మంత్లీ నాకు సర్వీస్ చేస్తే నేను నీకు మనీ ఇస్తానంటే అప్పుడు హీరోయిన్ అయితే, నేను దానికైతే ఒప్పుకోను అని అంటుంది. ఎందుకు ఒప్పుకోవు, నేను నీ బాస్ను కదా అని అంటే అప్పుడు హీరోయిన్, జాబ్‌కి అలాగే మంత్లీ సర్వీస్‌కి అసలు ఏమైనా సంబంధం ఉందా అని అంటే, ఉంది. ఎందుకంటే నువ్వు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే అంత బాగా జాబ్‌లో ఉంటావు అని చెప్పి హీరో అనంగానే హీరోయిన్ కూడా సరే అని వీళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకుంటారు. మళ్ళీ ఫస్ట్ నైట్ స్టాండ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు హీరో. హీరోయిన్ ఏమో హీరో నంబర్‌ని అయితే డిలీట్ చేసేస్తుంది. హీరోయిన్ అనుకుంటుంది, నేను ఎలాగైనా సరే బర్త్ కంట్రోల్ పిల్స్ కొనాలి, నేను వెళ్ళి కొనాలి. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోకముందే ప్రెగ్నెన్సీ అవుదామని అనుకోవట్లేదు అని చెప్పి ఇంకా మెడికల్ షాప్కి అయితే వెళ్తుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ అయితే అడుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా అడుగుతుంది. ఇంకా టెస్ట్ చేసుకొని చూసుకుంటే తనైతే ప్రెగ్నెంట్ అయిందని చెప్పి వస్తుంది. హీరోయిన్ అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయితే అవుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఏమంటుందంటే, నేను అబోర్షన్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ బేబీ వద్దు అని అంటుంది. సో వాళ్ళ డాక్టర్ అంటాడు, అదేంటి ఒకసారి మీ హస్బెండ్ని అడగచ్చు కదా అని అంటే, లేదు నేను అడగను అని అంటుంది. సరే అయితే నేను కొన్ని అరేంజ్ చేస్తాను, అప్పుడు మీరు రండి అని చెప్పేసి డాక్టర్ ఇంకా నైట్ బార్లో అయితే హీరో అంటాడు, ఏంట్రా ఎంత లేట్గా వచ్చావు అని చెప్పి డాక్టర్ని అడిగితే ఇంకా తినేమంటాడంటే, అదే రా నువ్వు వచ్చినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, తన ప్రెగ్నెంట్, సో తనైతే అబోర్షన్ చేసుకుంటానంటుంది, అందుకే దానికి అన్ని అరేంజ్మెంట్ చేసి వస్తున్నాను లేరా అని చెప్పి ఈ డాక్టర్ అయితే అంటాడు. ఏంటి తన అబోర్షన్ చేసుకుందాం అనుకుంటుందా అని చెప్పి ఇంకా హీరో షాక్ అయితే హీరో డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే ఉండదు. ఇంకా హీరోయిన్ కి అయితే కాల్ చేస్తాడు. కాల్స్ అయితే లిఫ్ట్ చేయదు. హీరోయిన్ హాస్పిటల్ ఉంటుంది, ఎందుకంటే అబోర్షన్ చేపించుకుందాం అని చెప్పి ఇంకా లోపలికైతే పిలుస్తారు. సో హీరోయిన్ వెళ్తుంటే హీరో ఏమో లాగేస్తాడు. లాగి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ప్రెగ్నెంటా, అలాగే నీ బిడ్డ నువ్వే ఎందుకు చంపుకోవాలనుకుంటున్నావు అని అంటే, నాకు ఈ బిడ్డ వద్దు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో, ఎందుకు వద్దు, సరే నీకు వద్దకపోతే నాకు కావాలి, ఎందుకంటే ఆ బేబీ నా బేబీ కాబట్టి అని అంటే అప్పుడు హీరోయిన్, లేదు నీ బేబీ అని చెప్పి గ్యారంటీ ఏం లేదు కదా, ఎందుకంటే ఒకవేళ నీ బేబీ కాకపోతే నువ్వేమంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవు కదా అని అంటే అప్పుడు హీరో, ఎవరు చెప్పారు నీకు బేబీ అంటే బేబీ, అది ఎవరి బేబీ అయినా కానీ, అది నా బేబీ అయినా నా బేబీ కాకపోయినా సరే అది నా రెస్పాన్సిబిలిటీ. హీరోయిన్ అంటుంది, ఫాదర్ లేకుండా బిడ్డను ఎలా పెంచుతాను అనుకుంటున్నావు అంటే అప్పుడు హీరో, ఎవరు చెప్పారు ఫాదర్ లేదని, నేను ఉన్నాను కదా అని అంటే, నువ్వేమో నన్ను పెళ్లి చేసుకోలేదు కదా అని అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఆ బేబీని కూడా చూసుకుంటానని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ షాక్ అయ్యి ఇంకేమంటుందంటే, సరే అయితే నేను కూడా ఒప్పుకుంటున్నాను పెళ్లికి, కానీ ఒక కండిషన్, ఎవరికి చెప్పకూడదు, అది పబ్లిక్ లో అయితే అసలు లీక్ అవ్వకూడదు మన ఇద్దరు పెళ్లి గురించి అనగానే, ఈ బేబీ నీదో కాదో నీకు ఎలా తెలుస్తుందని అంటే, ఎలాగో బేబీ పుట్టిన తర్వాత ఒక టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ చేపిస్తానని చెప్పేసి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో సరే అంటుంది. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోతుంది. హీరో తన మ్యారేజ్ సర్టిఫికేట్ని అయితే హీరోయిన్కి ఇచ్చి ఏమంటాడంటే, నాకు అబ్రాడ్లో కొంచెం పని ఉంది, సో మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, నేను డ్రైవర్కి ఫోన్ చేస్తాను, తనైతే నేను తీసుకువెళ్తాడని అంటే అప్పుడు హీరోయిన్, నాకు కోడ్ తెలియదు కదా, హౌస్ దేర్ అనగానే, నీ బర్త్డే డేటే నీ కోడ్ అని చెప్పేసి హీరో అంటాడు. హీరోకి అయితే వాళ్ళ అంకుల్ కాల్ చేసి ఏమంటారంటే, ఇలా నీకు సంబంధం చూసాము, సో నువ్వు వెళ్తావా అని అంటే అప్పుడు హీరో, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడా. అప్పుడు హీరోయిన్ ఏమో, నువ్వేమన్నా మర్చిపోయావా ఏంటి, నేను చెప్పాను కదా
ఎవరికి మన పెళ్ళి అయినట్టు చెప్పొద్దని అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో అంటాడు, నేను నా ఫ్యామిలీకే చెప్పాను అంతేకాని సోషల్ మీడియాలో ఏమీ చెప్పలేదు కదా, సో ఎందుకలా అయిపోతున్నావు అనగానే హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరోమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటే తను ఏమంటాడంటే, రే నాకు అసలు తెలియదురా నువ్వు పెళ్లి చేసుకున్నట్టే, తను ఏమైనా కిడ్నాప్ చేసావా ఏంటి అని అంటే అప్పుడు హీరో తను ప్రెగ్నెంట్ అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రే పెళ్లి చేసుకోవడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి కానీ నీ రీజన్ మాత్రం వరస్ట్గా ఉందిరా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ హీరో హౌస్కి అయితే వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళంగానే మెయిడ్ అయితే ఏమంటుందంటే, మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు చేసి పెడతానని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ నాకేం అవసరం లేదు, నాకేమైనా పని ఉంటే నేను పిలుస్తానులే అని అంటాను. తన రూమ్లోకి వెళ్ళి బట్టలు అయితే చూడంగానే ఇంకా తను ఏమనుకుంటుందంటే, ఆ బట్టలు నావి కాదు, ఎందుకంటే ఇదంతా ఆ పిల్లోడు గుంచే కదా హీరో చేసేది అని చెప్పి హీరోయిన్ అయితే ఆఫీస్కి లంచ్ బాక్స్ అయితే తీసుకువెళ్తుందా. ఆ లంచ్ చూడంగానే ఆ బాక్స్ చూడంగానే అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ బాక్స్ అనేది హీరో దగ్గర ఉంటుంది. అక్కడున్న సెక్యూరిటీ శీషి ఉంటుందన్నమాట. శీషి కూడా అనుకుంటుంది, ఇదేంటి ఈ బాక్స్ హీరో దగ్గరే కదా ఉండేది, హీరోయిన్ దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంటే హీరోయిన్ ఏమో తను ఎవరని అడిగితే తనకి చెప్తారన్నమాట, ఈ శీషి అని అమ్మాయి సెక్యూరిటీ, అలాగే హీరోకి అండ్ అలాగే ఈ శీషికి ఏదో ఉంది, వీళ్ళిద్దరూ లవ్ కూడా చేసుకుంటున్నారు అని చెప్పి హీరోయిన్కి అయితే పక్కన అమ్మాయి చెప్తుంది. ఇంకా ఆ బాక్స్ ఎక్కడికని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఏమో నేను ఒక ఆన్లైన్లో కొన్నాను, చీప్ ప్రైస్కి కొన్నాను అనగానే ఇంకా శీషి కూడా సరే అయితే ఇంక ఇక్కడ నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయమాక, అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి అయితే శీషి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అనుకుంటుంది ఏంటి తను నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది, అయినా హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే ఎందుకు ఆ బేబీ గురించి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఏమో పికప్ చేసుకోవడానికి హీరో వస్తాడు. సో హీరోయిన్ ఆ కార్ ఎక్కుతుంటే ఇదంతా శీషి చూస్తుంది అన్నమాట. శీషి అనుకుంటుంది ఆ అమ్మాయి ఎవరో కారు ఎందుకు, హీరోయిన్ అడుగుతుంది నువ్వు అప్పుడే అంత ఇదిగా త్వరగా వచ్చేసావు ఏంటి అని అంటే మన ఇద్దరికి పెళ్ళైంది కదా అందుకే వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అవునా అని అంటుంది. అప్పుడు హీరో ఏమో రింగ్ అయితే ఇస్తాడు. రింగ్ ఇచ్చి ఏంటిది అనగానే ఇది ఒక వెడ్డింగ్ రింగ్, నీకు నేను వెడ్డింగ్ రింగ్ ఇవ్వలేకపోయాను కదా సో పెట్టుకో అనగానే హీరోయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూపిస్తారు హీరోయిన్ ఉంటుంది, ఈ రూమ్ నాది కదా అని అంటే హీరో అంటాడు ఈ రూమ్ లో నాకు కావాల్సింది ఒకటి ఉంది అని హీరోయిన్ అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అయినా కాంట్రాక్ట్ సపరేట్ రూమ్ లో పడుకోవాలని ఉంది కానీ నేనైతే అది పాటించను అనగానే అప్పుడు హీరోయిన్ ఎందుకు పాటించావు అని అంటే ఇంకా హీరో అయితే కిస్ చేస్తాడు, ఇంకా హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి వన్ నైట్ స్టాండ్ అయితే అవుతుంది. పద్దాక వన్ నైట్ స్టాండ్ అయితే అనలేను నేను. ఇంకా అసలు పద్దాకా ఓడైతే అనకూడదు కదా, ఒకసారి జరిగితేనే కదా అది అనాల్సింది. నేనైతే చూడండి ఎన్నిసార్లు అంటున్నాను. హీరోయిన్ మార్నింగ్ వచ్చింగానే ఇంకా శీషి అయితే హీరోయిన్ దగ్గర ఉన్న అంబ్రెల్లాని చూసి ఈ అంబ్రెల్లా ఎక్కడిది అని అంటే నేను ఇది ఒక చోట కనిపించింది నేను తీసుకున్నానని చెప్పి హీరోయిన్ అంటే లేదు ఈ అంబ్రెల్లా అనేది హీరో దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇది హీరోనే కస్టమైజ్ చేశాడు అని. ఇది హీరో అంబ్రెల్లా అని నాకు ఏమాత్రం తెలీదు, ఎందుకంటే ఒక ప్లేస్లో ఈ అంబ్రెల్లాని వాడకుండా చాలా మటుకు ఉంచేశారు అందుకని నేను ఈ అంబ్రెల్లాని తీసుకున్నానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. శేషి అయితే నమ్మడు. సో శేషి అయితే హీరో దగ్గరికి వెళ్ళి ఇది మీ అంబ్రెల్లా కదా అని అంటే నేను దీన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడు. అప్పుడు శేషి అంటుంది ఈ అంబ్రెల్లా ఒక ఎంప్లాయీ ఇచ్చింది, తన మీకు ఇవ్వమనింది, అలాగే మీరు నైట్ ఒక అమ్మాయిని ఎవరినో మీ కార్లు ఎక్కించుకున్నారు కదా తన ఎవరో చెప్తారా అని అంటే హీరో అయితే ఏం చెప్ప. హీరోయిన్ దగ్గరికి అయితే అలెక్స్ వస్తాడు. అలెక్స్ వచ్చి నీకు ఫిష్ అంటే ఇష్టం కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వేంటి ఇక్కడ అండ్ అలాగే నాకు ఫిష్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు అని హీరోయిన్ అంటే ఇంకా ఈ అలెక్స్ అయితే చెప్తాడనమాట నేను ఒక ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఈ కంపెనీలో చేస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలెక్స్ అడుగుతాడు ఈ 2 years ఏమైపోయావు అసలు ఎలా ఉన్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను బాగానే ఉన్నాను అంటుంది. అలాగే మీరు ఇన్ని రోజులు నన్ను కేర్ గా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్, మిమ్మల్ని ఒక మంచి టీచర్ గా చూస్తున్నాను అనగానే ఏంటి టీచర్ గానేనా అని చెప్పానంటే అక్కడికి హీరో డాక్టర్ లీ అలాగే శేషి అయితే అక్కడికి వస్తారు. శేషి అలెక్స్ తో అంటుంది నేను నిన్ను చూసి చాలా రోజులు అయ్యింది అన్నయ్య అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ కి అర్థమవుతుంది అనమాట అలెక్స్ శేషి వాళ్ళ అన్నయ్య అని చెప్పి. శేషి అడుగుతుంది హీరోయిన్ ని మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉందా మా అన్నయ్యకి నీకు అనగానే అలెక్స్ అయితే ఇంకా హీరోయిన్ అయితే పట్టుకుని తిన నా స్టూడెంట్ అని చెప్పి పట్టుకుంటుంటే అప్పుడు హీరోయిన్ ఏమో వదులు అంటుంది కానీ అలెక్స్ అయితే వదలడు. నేను నిన్ను చూసి చాలా రోజులు అయ్యిందిరా ఏంట్రా ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నామని చెప్పేసి అలెక్స్ తో అయితే ఈ డాక్టర్ ఇంకా అలెక్స్ ఏమంటాడంటే నువ్వు మా చెల్లిని డేట్ చేయొచ్చు కదా అని అంటే అప్పుడు హీరో ఏమో కోపం వచ్చి గట్టిగా టేబుల్ ని కొడతాడు. కొట్టిన తర్వాత
ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు అని అలెక్స్ అడిగితే అప్పుడు హీరో నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని చెప్పేసి హీరో అంటే హీరోయిన్ ఏమో కొంచెం దగ్గుతూ ఉంటుంది. ఇంకా శశి ఏమో నేను నీకు సెక్రటరీని కదా, సో అలాంటప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకు ఎందుకు చెప్పలేదు, అయినా నువ్వు పబ్లిక్లో ఎందుకు చెప్పని అని అంటుంటే అప్పుడు హీరోయిన్ అయితే తనకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా శశి ఏమో ఇంకా కోపం వచ్చి నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు అని చెప్పి అక్కడి నుంచి అయితే గ్లాసు పలకొట్టి వెళ్ళిపోతుంది. ఆ గ్లాస్కున్న ముక్క అయితే హీరోకి అయితే తలుగుతుంది. వెనకాలే ఈ అలెక్స్ కూడా వెళ్తాడు శశి అని. హీరో అంటాడు ఇంత లేట్ అయింది కదా నువ్వు ఎలా వెళ్తావంటే అప్పుడు హీరోయిన్ నేను క్యాబ్ తీసుకుంటానని చెప్పి అంటే అప్పుడు లీ అంటాడు ఎందుకు క్యాబ్, నేనే మిమ్మల్ని దింపుతాము అండ్ అలాగే ఎందుకు అబోషన్ చేయించుకోవడానికి రాలేదు అని అంటే అప్పుడు హీరోయిన్ నా బేబీ రెస్పాన్సిబిలిటీ నా బాయ్ ఫ్రెండ్ తీసుకుంటాడంట అనగానే అప్పుడు లీ సరే అయితే ఈసారి చెకప్కి నీ బాయ్ ఫ్రెండ్ తీసుకురా అర్థమైందా అని అంటే అప్పుడు హీరోయిన్ తను చాలా బిజీ అని చెప్పేసి అంటుంది. అప్పుడు లీ అంటాడు ఏంటి అసలు బిజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హస్బెండ్ నెంబర్ ఇవ్వు నాకు, అసలు తను అసలు నేను డిజర్వ్ చేయడు తెలుసా, ఇంతలా ఉన్నాడు ఏంటి అని అంటే హీరోయిన్ అంటుంది సరే సరే నేను కనుక్కొని మాట్లాడతానని అంటే అప్పుడు లీ ఎందుకమ్మా అలాంటి వాళ్ళతో ప్రేమలో పడతారు మీలాంటి అమ్మాయిలు అని చెప్పి లీ అయితే అంటాడు. హీరోకి అయితే కోపం వస్తుంది, నువ్వు చాలా మంచిగా ఉన్నావు కదా నీ పేషెంట్స్తో అని చెప్పి హీరో అయితే అంటాడు. అవును మరి నా పేషెంట్స్ గురించి నేను వరి అవ్వకపోతే పక్కింటోడు అవుతాడా ఏంటి అని చెప్పి లీ అయితే వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారా ఇంకా హీరోయిన్ అనుకుంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ దీని గురించి అలా తప్పుగా మాట్లాడినందుకు హీరో కోపంగా ఉన్నాడు అనుకుంటా అని చెప్పి నీ చేతికి ఇంత పెద్ద దెబ్బ తలిగింది నేను బ్యాండేజ్ వేస్తాను ఆగు అని చెప్పి వెళ్ళి బ్యాండేజ్ అయితే వేస్తుంది అనమాట. వేసిన తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వు నా గురించి తప్ప అందరి గురించి కేర్ చేస్తావు, అలాగే అలెక్స్ నీకు ఏమవుతాడు ఎందుకంత క్లోజ్గా ఉన్నావు వాడుతో అని చెప్పి హీరో అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా టీచరు అండ్ అలాగే నన్ను బాగా కేర్ చేసేవాడు అందుకే నేను ఇలా మాట్లాడాను అంతే అనగానే అప్పుడు హీరో అయితే షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే నేను నిన్ను ఎప్పటికీ హేట్ చేయను అండ్ అలాగే నువ్వు నా హస్బెండ్వి అని చెప్పేసి ఇంకా ఆ టాపిక్ని డైవర్ట్ చేద్దామని చెప్పి స్ట్రాబెర్రీ అయితే తింటూ ఇంకా దగ్గుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు నువ్వు అది కొంచెం మెల్లగా తిను, నిన్నెవరో అది నీ దగ్గర నుంచి దొంగలిచ్చర్లే అనగానే ఇంకా హీరోకి ఇచ్చేస్తుంటే హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తూ నాకు కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పేసి వెళ్తుందా. హీరోకి వాళ్ళ మదర్ కాల్ చేసి నీకు పెళ్ళయిందంత కదా నాకు నీ ఫ్రెండ్స్ చెప్పారు అనగానే అవునని అంటాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజే కదా నేను మర్చిపోయానురా బాబు అని చెప్పేసి అనుకుంటుంది. తన కబోర్డ్లో అయితే కొత్త కొత్త బట్టలు అయితే ఉంటాయి. హీరో వచ్చి ఏమంటాడంటే ఆ బట్టలు నీకు నచ్చకపోతే కొత్తవి కూడా తీసుకుందాం అనగానే అప్పుడు హీరోయిన్ లేదు లేదు నాకు ఆ బట్టలు నచ్చలేదని కాదు, ఏంటంటే ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ మ్యారేజే కదా సో ఇలా నువ్వు బట్టలు కొనమాకు నాకు అని అంటే హీరో అంటాడు నీకేమనుకున్నా సరే నేను మాత్రం ఇలాగే చేస్తానని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో లైట్ ఆఫ్ చేద్దాం అనుకుంటే హీరో దగ్గరికి వచ్చి వద్దు నువ్వు అయ్యా ఆఫ్ చేయండి, అలాగే నువ్వు క్యాపబుల్ అయితే నీ పనితనం ఏంటో షెన్షన్ గ్రూప్లో చూపించు అని చెప్పేసి ఇంకా హీరో అయితే కిస్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ని. మళ్ళీ వీళ్ళకి ఏమోలే అబ్బా మార్నింగ్ అయితే మేడ్ అంటుంది మ్యామ్ ఈరోజు మీరు చాలా బాగున్నారు అండ్ అలాగే బాగా నవ్వుతున్నారు కదా ఏమైనా స్పెషల్ అని చెప్పేసానంటే ఇంకా హీరోయిన్ అయితే మేడ్ అడుగుతుంది ఎందుకు ఈ హీరోకి చీకటి అంటే భయం అనగానే అప్పుడు ఆ మేడ్ అంటుంది ఏమో మాకు తెలియదు మ్యామ్ కానీ హీరోకి అయితే కొంచెం చీకటి అంటే కొంచెం భయము, అది ఎందువల్ల మాకు కూడా తెలీదు, తను పడుకున్నప్పుడు కూడా లైట్స్ ఆఫ్ చేయకుండానే పడుకుంటాడని చెప్పి తనైతే అంటుంది. ఇంకా ఇలా గ్రూప్ మెసేజెస్ ఉంటాయి కదా దాంట్లో అయితే వస్తుంది అనమాట ఇలా హీరోకి మ్యారేజ్ అయిందని చెప్పి. ఇంకా వీళ్ళు ఏమంటారంటే అయినా అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో కొంచెం అగ్లీగా ఉంటుంది అనుకుంటా అందుకే చేసుకుని ఉంటాడు అని చెప్పేసి అంటుంటే ఇంకా హీరోయిన్ అనుకుంటుంది నేను అంత అగ్లీగా ఉన్నానా అని అనుకుంటుంటే హీరోయిన్కి అయితే కాల్ వస్తుంది. ఇంకేమంటాడంటే హీరో నేను నీకు ఫ్రూట్స్ అండ్ అలాగే ఒక లంచ్ బాక్స్ తీసుకొచ్చాను సో అది తీసుకుంటానికి రా అనగానే ఇంకా వాళ్ళైతే అంటారన్నమాట లిల్లీ వాళ్ళు ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది లిటిల్ బిట్గా అని అంటే అప్పుడు హీరోయిన్ ఆ వాయిస్ అది మా అంకుల్ది, అంకుల్ అయితే కాల్ చేశారు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తుందనమాట. హీరో అయితే ఆ బాక్స్ అయితే ఇస్తాడు. హీరోయిన్ తీసుకుని వెళ్తుంటే హీరో అంటాడు ఎందుకంత త్వరగా వెళ్ళిపోతున్నావు ఏమైనా పని ఉందా అని అంటే లేదు మన ఇద్దరిని ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. హీరో ఏం పట్టించుకోకుండా అయితే కిస్ అయితే చేస్తాడు. హీరోయిన్ ఏమో లిగు ఎవరైనా చూస్తారు అనగానే అక్కడికైతే శీషి వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తుంటే హీరోయిన్ వాళ్ళని చూసి ఇంకా లోపలికైతే తీసుకువెళ్తుంది. శీషి అనుకుంటుంది ఆ అమ్మాయి ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వదిలిపెట్టను నేను
అనగానే ఇంకా అలెక్స్ అంటాడు, నువ్వు గివ్ అప్ ఇచ్చేయి హీరో మీద అంటే, హీరో మీద గివ్ అప్ అసలు ఇవ్వను నేను అని చెప్పి శీషి అయితే అంటుంది. హీరోయిన్ హీరోతో అంటుంది, నువ్వు నాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా అని అంటే, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అని. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటే అప్పుడు హీరో, లేదు నేను నిన్ను ఒక్కదాన్నే పెళ్లి చేసుకున్నాను, నాకు నువ్వు ఒక్కదానివే అని చెప్పి ఇంకా కిస్ అయితే చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఎవరు అని చెప్పేసి ఇంకా శీషి అయితే అరుస్తుంది. హీరో ఏమో బయటకు వస్తాడు, బయటకు వచ్చి కానీ లోపల ఎవరు ఉన్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి శీషి అడిగితే అప్పుడు హీరో, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను అనగానే, లేదు లోపల ఎవరో ఉన్నారు, కొంప తీసే తన నీ వైఫ్ ఏంటి, ఒకసారి నువ్వు బయటికి రమ్మను నేను చూస్తాను అనగానే అప్పుడు హీరో, అలెక్స్ నీ చెల్లి నేను కంట్రోల్లో పెట్టుకో అని చెప్పేసి హీరో అంటాడు. లేదు లేదు లోపల అమ్మాయే ఉంది కదా, నాకు అమ్మాయిని చూడాలనిపిస్తుంది, సో తనకి అంత సిగ్గు లేకపోతే బయటికి రావచ్చు కదా అనగానే, ఇంకా నువ్వు ఆపుతావా అని చెప్పి హీరో అయితే అంటాడు. నువ్వు ఆ అమ్మాయిని నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు, నువ్వు నేను నిన్ను ఎంత ఇదిగా చూసుకున్నానంటే అప్పుడు హీరో, మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఏం లేదనగానే, అసలు నేను నిన్ను నమ్మలేకపోతున్నాను, అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు అనగానే అప్పుడు నాకు ప్రొఫెషనల్ సెక్రటరీ కావాలి అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ అయితే నిన్ను పనిలో నుంచి తీసేస్తానని కూడా అంటాడు. ఫోన్ రింగ్ టోన్ అయితే అలెక్స్కి వినిపిస్తుంది. సో హీరోయిన్ పాస్ట్లో ఉన్నప్పుడు అంటుంది అనమాట, ఈ రింగ్ టోన్ ఇక నుంచి నేనే యూజ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. సో ఆ రింగ్ టోన్ అయితే అలెక్స్ అయితే గుర్తుపడతాడు. ఆ లంచ్ బాక్స్ని ఫ్రూట్స్ని తీసుకుని వెళ్తే ఆ కొలీగ్స్ ఏమంటారంటే, ఈ స్ట్రాబెర్రీ చాలా రేట్ ఎక్కువ, అలాగే ఇది కొనాలంటే చాలా ధర, నువ్వు ఎలా కొనగలవు అని అంటే, ఇది నాకు గిఫ్ట్లే, నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అవునులే మనలాంటి వాళ్ళలో ఇలాంటి ఎలా కొంటాంలే అని చెప్పేసి ఈ కొన్ని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. నిజంగా హీరోకి నేనంటే అంత ఇష్టం అనుకుని మళ్ళీ మనసులో ఏమనుకుంటుందంటే, అవునులే ఏమి నన్ను ఎందుకు ఇష్టపడతాడు, జస్ట్ బేబీ గురించి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. మీటింగ్ హాల్లో చూపిస్తారు, హీరో హీరోయిన్ అయితే ఒకేలాంటిది పెట్టుకుంటారు. ఇంకా ఈ అమ్మాయి అంటుంది, వాళ్ళిద్దరు ఏమైనా కపుల్స్ అయ్యింటే ఒకవేళ కోఇన్సిడెంట్స్ అయి ఉంటుంది అనుకుంటే, అప్పుడు శీషి అంటుంది, అలాంటి అమ్మాయిని ఏమాత్రం హీరో అయితే పెళ్లి చేసుకోడు, హీరో గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి సెక్రటరీ అయితే అంటుంది. మీటింగ్ హాల్లో అందరికీ అయితే ఫ్రూట్ బాక్స్ అయితే వచ్చుంటాయి, బట్ హీరోయిన్కి అయితే వచ్చి ఉండదు అనమాట. శశి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. సో తను ఏమంటుందంటే, నేనైతే నా బెస్ట్ నేను చేస్తాను అని చెప్పేసానంటే, నువ్వు ఇలాగే చేస్తే నువ్వు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తావు అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, నువ్వు నా బాస్ వాళ్ళ వైఫ్ కావచ్చు కదా, నన్ను ప్రమోషన్ చేయొచ్చు, అలాగే నా శాలరీ కూడా పెంచొచ్చు అని చెప్పేసి అంటే. ఇంకా శేష వాళ్ళు ఏం చేస్తారంటే, హీరోయిన్కి అంటే ఫ్రూట్స్ బాక్స్ ఇవ్వకుండా అందరికైతే ఇస్తారన్నమాట. హీరోయిన్ అయితే ఏమో అని అనుకుంటుంది. శేషి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటుంది కదా, తను ఏమంటుందంటే ఒక ఫ్రూట్ బాక్స్ అనేది పోయింది అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఏం పర్లేదు అని అంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో మన ఇద్దరం కలిసి తిందాం అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి, మీరేంటి ఇంత కేర్లెస్గా ఉన్నారు, అందరికీ ఇవ్వాలి కదా, అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి కదా, ఇవ్వకపోదాం ఏంటి అనగానే అప్పుడు శేషి ఐఎమ్ సో సారీ బాస్ అని చెప్పేసి అంటుంది. హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న బాక్స్ అయితే వెళ్ళి హీరోయిన్కి అయితే వేస్తాడు తినమని. అలాగే నెక్స్ట్ టైం కానీ ఇలా జరిగితే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు శశితో. ఆఫీస్లో అనుకుంటారు హీరోయిన్కి అండి అలాగే హీరోకి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ దగ్గరికి ఏమో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఎందుకు అలాంటి మాట్లాడుతున్నావు, అలాగే ఇప్పుడు నీకు దాహం వేస్తూ ఉంటుంది కదా, సో వెళ్ళి నువ్వు కాఫీ తాగు అని చెప్పేసి తనైతే అంటుంది. హీరోయిన్ కాఫీ చేసుకుంటుంటే అక్కడికి మిన్న అయితే వచ్చి హీరోయిన్ అయితే గుద్దుతుందన్నమాట. మిన్నే గుద్దేసింది కాక ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. ఏంటి నువ్వు చూసుకోలేవా, నీకు కళ్ళు లేవా అని చెప్పేసి. హీరోయిన్ అయితే ఏమందనమాట, ఇంకేమనుకుంటుందంటే నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలనుకుంటా, కడుపులో నొప్పి వచ్చేస్తుంది అనుకుంటుంది. అక్కడికే అలెక్స్ అయితే వస్తాడు. అలెక్స్ వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు నేను బాగానే ఉన్నానని చెప్పేసి హీరోయిన్ అయితే అలెక్స్ని తోసేస్తుంది. హీరోయిన్ దగ్గర ఉన్న లవ్ బైట్ అయితే ఉంటుంది కదా, ఇంకా అలెక్స్ అంటాడనమాట, ఆ రూఫ్ టాప్ దగ్గర ఉంది నువ్వే కదా, నిజం చెప్పు అని అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అక్కడ నేను నీ రింగ్ టోన్ కూడా విన్నాను, అది నువ్వే కదా, మన ఇద్దరి మధ్యలో చాలా దూరం ఉంది, నిజంగా నీ హార్ట్లోకి మళ్ళీ రావాలంటే ఏం చేయాలో చెప్పవా ప్లీజ్ అని అంటే, అప్పుడు హీరోయిన్ నువ్వు చాలా లైన్ క్రాస్ చేస్తావు, అలాగే మన ఇద్దరి మధ్యలో ఇంకేం లేదు, ఒకవేళ నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇంకా మన దగ్గర టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కూడా ఉండదు, అది గుర్తుంచుకో అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది అలెక్స్తో. మన ఇద్దరం 10 years కదా, నీకు తెలుసు కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ నేను చెప్పింది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాలా నీకు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది.
హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే పట్టుకుంటుంటే అక్కడ హీరో వచ్చి నువ్వెందుకు తన్ని బుల్లీ చేస్తున్నావు అనగానే అయినా తన్ని ఎందుకు నువ్వు కాపాడుతున్నావు అని చెప్పి అలెక్స్ అడుగుతాడు. తన నీ స్టూడెంట్ కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, తన స్టూడెంట్గా కాకుండా నువ్వు వేరే దానిలా చూస్తున్నావా ఏంటని చెప్పి హీరో అడిగితే అయినా మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఇద్దరు ఏమైనా పెళ్లి చేసుకున్నారా ఏంటి అని చెప్పి అలెక్స్ అడిగితే ఇంకా హీరోయిన్ ఏమో అలా ఏం లేదు తిను నా చిన్న బావ అని హీరోయిన్ అంటే అప్పుడు అలెక్స్ అంటాడు నాకు నీ బావ ఉన్నట్టే నాకు చెప్పలేదు కదా అని అంటే అప్పుడు నీకు చెప్పాలనిపించలేదు, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ఒక రిచ్ బావ నాకు ఉన్నాడు అని, తినే నా బావ అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. హీరో అయితే కార్లో కూర్చుంటాడు. ఇంకేమంటాడంటే అమ్మమ్మమ్మ భలే నాటకం ఆడావే, నన్ను నీ బావనే చేస్తావు అనగానే అప్పుడు హీరోయిన్ మరి నాకేం చెప్పాలో అర్థం కాలేదు, వాడు నోరు మూపించాలంటే ఇది ఒకటే కదా అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో నువ్వు నన్ను బావని చేస్తావు, కొంప తీసి నువ్వు నీ అన్నయ్యని కానీ లేదా నీ అంకుల్ కానీ చేస్తే నా గుండె ఆగిపోయేది అనుకుంటా అని చెప్పి హీరో అయితే అంట. హీరోయిన్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగితే అప్పుడు హీరో నేను నీ హస్బెండ్ కదా సో అందుకే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అనగానే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది అమ్మో నన్ను ఎంత కేర్గా చూసుకుంటున్నాడు అని చెప్పి ఇంకేమనుకుంటుందంటే మాది కాంట్రాక్ట్ మ్యారేజే కదా అలాంటప్పుడు నేను ఎందుకు ఇంత ఇదిగా ఫీల్ అయిపోతున్నాను అని చెప్పి హీరోయిన్ ఇంకా డాక్టర్ లీ అయితే ఏమంటాడంటే బేబీ నార్మల్గానే ఉంది, హెల్తీ కూడా ఉంది అండ్ అలాగే నువ్వేంటి హీరోని తీసుకొచ్చావు అనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది నేను వస్తున్న దారిలో హీరోనే నన్ను ఇక్కడ దింపుతానన్నాడు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. నీకు ఒంట్లో బాగాలేదన్నావు కదా అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. ఇదంతా లీ అయితే వింటాడు. ఇంకా డాక్టర్ లీ ఏమంటాడంటే నువ్వు ఇంకా నీ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చేసి నేను ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూస్తాను అనగానే అప్పుడు హీరో అంటాడు ఒక డాక్టర్గా ఏ మాత్రం సెట్ కావు ఇలా ఒక బ్రోకర్ అయిపో అని చెప్పి హీరో అయితే అంటాడు. అప్పుడు లీ అంటాడు ఎందుకు అంత కోపంగా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్కి ఏమో సలాయిస్తుంటే హీరో ఏమో తన కోట్ని అయితే కప్పుతాడు. హీరోయిన్ అయితే థ్యాంక్స్ అయితే చెప్తుంది. నువ్వు లీ చెప్పిన మాటలని నాకు ఏమైనా డైవర్స్ ఇచ్చేస్తావా అని చెప్పి హీరో అడిగితే హీరోయిన్ అయితే నేను ఎందుకు ఇస్తాను, మనం ఒకవేళ డాక్టర్ని మార్చేద్దామా అని అంటే అప్పుడు హీరో వద్దులే నేను హాస్పిటల్నే మార్చేస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. అక్కడికి పూలమ్మే ఆమె అయితే వస్తుంది. తను ఏమంటుందంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి బుక్ ఇవ్వండి, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగానే మేమేమి కపుల్స్ కాదు అని చెప్పేసి అంటుంది. సో ఏమేమంటుందంటే మీ ఇద్దరు ఒకేలాగా బట్టలు వేసుకున్నారు కదా సో అలాంటప్పుడు మీ ఇద్దరు కపుల్సే కదా అని అంటే లేదు లేదు ఇదేం కపుల్ డ్రెస్ మాత్రం కాదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరో ఏమో ఆ బుకే అయితే తీసుకుంటాడు. హీరోయిన్ అయితే థ్యాంక్స్ అయితే చెప్తుంది అనమాట. ఇంకా హీరో కూడా సరే అని అంటాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుందా సో వాళ్ళు ఏమంటారంటే హీరో అలాగే తన వైఫ్ వాళ్ళిద్దరు ఫొటోస్ని అయితే ఇంటర్నెట్లో పెట్టారు అనగానే ఇంకా హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇక తినేమంటుందంటే ఈ ఫోటోలో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదా, ఏదో దగ్గరగా చూసినట్టుంది కదా అని అంటే అవునవును ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఫ్రెండ్స్ అయితే అంటారు. అలాగే ఈ ఫోటోలో చూసావా ఒక వైట్ రోజెస్ ఉన్నాయి, ఈ వైట్ రోజెస్ అంటే ఒక ట్రూ లవ్ అని అనగానే అప్పుడు హీరోయిన్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతుంది. నీకు తెలీదు ఎందుకంటే ఈ వైట్ రోజెస్ ఇస్తే వాళ్ళిద్దరూ నిజంగా ట్రూగా లవ్ చేసుకున్నట్టు అంట అనగానే ఇంకా హీరోయిన్కి అయితే మనసులో ఏదో లాగా ఉంటుంది, అంటే సిగ్గుపడుతుంది అనమాట పాప. మిన్నొచ్చి హీరోయిన్ని శేషి పిలుస్తుంది అనగానే ఇంకా వెళ్ళంగానే శేషి అంటుంది అదంతా నాదే తప్పు, ఎందుకంటే ఫ్రూట్ బాక్స్ నా వల్లే పోయింది అనగానే అలా ఏం లేదు అదొక ఇన్సిడెంట్లే అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. సరే నా నుంచి గిఫ్ట్ తీసుకోనగానే అప్పుడు హీరోయిన్ నువ్వేం ఇంత మంచిగా ఉండక్కర్లేదులే నాతో అనగానే అప్పుడు శేషి అంటుంది నా బ్రదర్ నీ గురించి మొత్తం చెప్పారులే కానీ నువ్వు హీరో వాళ్ళ వైఫ్ని చూసావా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు అని అంటుంది. అలాగే అది హీరో పర్సనల్ మ్యాటర్ కదా అని అంటే అప్పుడు శిషి అంటుంది లేదు లేదు తన లాస్ట్ నేమ్ అయినా చెప్పు, అలాగే తను ఎలా ఉంటుంది, తనకి ఎన్నేళ్ళు అయి ఉంటుంది, హీరో కన్నా పెద్దదా చిన్నదా అని అడుగుతుంటే నిజంగా సారీ నాకు తెలియదు ఇవన్నీ అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఎలాగో హీరో తనకి త్వరలోనే డివోర్స్ ఇచ్చేస్తాలే అని చెప్పి శిషి అయితే అంటుంది. హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్తుంది. శిషి ఏమనుకుంటుందంటే అమ్మో ఏంటి నా బొర్రలో ఎన్ని తిరుగుతున్నాయి, అసలు తన ఒక పేరు కూడా చెప్పలేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటే అక్కడ మిన్నైతే వచ్చి మీరు ఎందుకు తనకి ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు శీషి ఏమో నువ్వు ఇంకా ఏ ప్రాజెక్ట్ని తీసుకోలేదు కదా, నేను నీకు ఒక ప్రాజెక్ట్ని ఇస్తా చెయ్యనగానే సరే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఆలోచిస్తుంది అనమాట నా గురించి మొత్తం అలెక్స్ వాళ్ళ చెల్లికి చెప్పేశాడు ఏంటి అని చెప్పి మిన్నైతే వచ్చి హీరోయిన్కి అయితే ప్రాజెక్ట్ గురించి చెప్తుంది అనమాట. సో హీరోయిన్ కూడా సరే చేస్తానని చెప్పేసి అంటుంది. ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ చూస్తారు, హీరోయిన్ అయితే పడుకొని ఉంటుంది. సో తన
ఒళ్ళో అయితే ల్యాప్టాప్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే చూస్తే హీరోయిన్ లెగుస్తుంది. లెగిసి ఏమంటుందంటే, ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని అంటే, హీరో అయితే కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి ఇంకా చేంజెస్ అయితే చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నేను కొన్ని చేంజ్ చేస్తానని చెప్పేస్తానంటే, ఇంకా హీరో ఏమో లేదు ఇప్పటికీ లేట్ అయిపోయింది, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్వి, నువ్వు బాగా కేర్ చేసుకోవాలి కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ అలా ఏం పర్లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, సో నా బేబీకి కూడా ఏం కాదులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరో ఏమో ఎందుకు అలా చేస్తున్నావు, లేదు నువ్వు ప్రెగ్నెంట్వి, నువ్వు ఎలాగైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పి హీరోయిన్కి అయితే కిష్ చేయగానే, హీరోయిన్ ఏమో లేదు నాకు కొంచెం పని ఉంది అని చెప్పి మనసులో ఏమనుకుంటుందంటే, అయినా తిన నా హస్బెండ్ కదా, నేను ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, నాకు తిన కావాలని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే కిష్ చేసుకుంటారు. మళ్ళీ అవుతుంది. ఇలాంటివి చూసినప్పుడు మనం ఎందుకు ఇంత సింగిల్గా ఉన్నాము అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సరే డ్రామాలోకి వెళ్తే, ఇంకా హీరోయిన్ ఏమో మీ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి నా రిపోర్ట్ నేను చేశాను కదా ఎలా ఉంది, అది బాగుందా అని అడిగితే, అప్పుడు మిన్నేమో చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ కొన్ని రిఫరెన్స్ అయితే చాలా తప్పుగా ఉన్నాయన్నమాట, సో నువ్వు మళ్ళీ అది చెయ్యాలి అనగానే, అప్పుడు హీరోయిన్ ఏమో అవునా నేను మళ్ళీ చేస్తాను, నాకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తారా అంటే, ఏమంత అవసరం లేదులే, నువ్వేం చెయ్యక్కర్లేదు, మేమే చేసుకుంటాము అని చెప్పి మిన్న అయితే అంటుంది. హీరోయిన్ ఏమో ఏం చేయలేక ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతుంది అనమాట సాడ్గా. మిన్న అయితే హీరోయిన్ సబ్మిట్ చేసింది అయితే చూస్తుంది, దాంట్లో అయితే చాలా ఉంటాయి, బాగుంటాయి కూడా, కానీ మిన్ మాత్రం ఒక ప్లాన్ అయితే చేసిందనమాట, హీరోయిన్ ఎలాగైనా ఇలా చేద్దామని. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీ రిఫరెన్స్ చాలా బాగుంది, సో అలాంటప్పుడు నిన్ను అసలు రిజెక్టే చేయరు అని చెప్పేసానంటే, ఏమో నేను ఎందుకు చేశారో నాకు తెలియదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ అయితే దొంగతనం చేశారని చెప్పేసి వస్తుందన్నమాట మెసేజ్. సో హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. హీరోయిన్ అయితే ఫుల్గా తింటూ ఉంటుంది ఇంట్లో. సో హీరో అంటాడు, నీది రిపోర్ట్ దొంగతనం చేశారు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు, నీకు అంత పట్టించుకోవట్లేదా దాని గురించి అని అంటే, అప్పుడు హీరోయిన్ నువ్వేమైనా మర్చిపోయావా ఏంటి, మనకి ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇన్వెస్టిగేట్ చేస్తాను అని చెప్పి అన్నారని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో డిసప్పాయింట్గా మాట్లాడితే, అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి డిసప్పాయింటెడ్మెంట్గా మాట్లాడుతున్నాను, కానీ అప్పుడు హీరో అంటాడు, నేను నీకేమీ హెల్ప్ చేయలేకపోయాను అని చెప్పేసి. ఆఫీస్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేయమంటారంటే, నువ్వు కొత్తగా వచ్చావు కదా, సో నిన్నైతే ఎలాగైనా పిచ్చిదాన్ని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకంటే నెయ్యి దొబ్బేసి వాళ్ళని అంటున్నారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి నిజంగానా అని చెప్పేసి అంటుంది. అక్కడికి మిన్న వచ్చేయమంటుందంటే, నేనే ఈ రిపోర్ట్ చేసింది నువ్వు కాదు అనగానే, అప్పుడు హీరోయిన్ అంటుంది, ఓ అవునా ఈ రిపోర్ట్ చేసింది నువ్వేనా, అయితే 23% దాంట్లో ఏముంది అనగానే, అప్పుడు మిన్న అయితే ఈజీగా చెప్తుంది, అయితే 15% ఎక్కడుంది అనగానే, అప్పుడు మిన్ అయితే ఏం చెప్పలేకపోతుంది అనమాట. హీరోయిన్ అయితే క్లియర్గా క్లారిటీగా చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ఇంత ఇదిగా చేశాను నీదే రిపోర్ట్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు అని హీరోయిన్ అయితే నిలదీసి అడుగుతుంది. మిన్ అయితే ఏం చెప్పలేకపోతుంది. అలాగే నువ్వు నా దొంగతనం చేసింది కెమెరా వీడియో కూడా క్యాప్చర్ అయింది తెలుసా కెమెరాలో అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అలా ఏం లేదు, నువ్వు బెటర్గా అవ్వాలి, రేపొద్దున మళ్ళీ ఇంకా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి నేను ఇలా చేశానని చెప్పి మిన్ అయితే అంటుంది. ఇంకా నువ్వు ఇలాంటి ఆపుతావా, నువ్వు అంత హయ్యర్ పొజిషన్లో ఉన్నా సరే ఇంత ఇదిగా ఒక నాగుపాములా ఉన్నావు అని చెప్పేసి అందరూ అయితే అంటూ ఉంటారు. ఆ వీడియో అనేది ఫేక్, నేనేం తీయలేదని చెప్పి మళ్ళీ అబద్ధం ఆడుతుంది అనమాట. హీరో చెండడు, నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, నేను చేయలేదనగానే అక్కడికి శీష అయితే వస్తుంది. శీష అంటుంది, నువ్వే ఇదంతా చేసావు, అసలు ఎందుకు ఇలా చేసావు, హీరోయిన్ ఏం చేసింది, హీరోయిన్ మంచిదే కదా అని చెప్పేసి శీష అయితే అంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే, శీషినే మిన్ అడుగుంటుంది అనమాట ఇలా చెయ్యి అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు అసలు వర్కే చేయకూడదు అని చెప్పేసి అంటుంది. అందుకే చెడ్డోళ్ళతో చేతులు కలపకూడదు అంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే మిన్ అయితే ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ వర్క్ వెళ్ళండి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. శిష అయితే హీరో దగ్గరకు వచ్చి, మిన్న ఎలాగైనా నా ఎంప్లాయీ కాబట్టి, సో తన వల్ల మీరు బాధపడ్డారు కదా, అందుకే మీకు డిన్నర్ ఇప్పిస్తాను అని చెప్పేసానంటే, హీరో అయితే ఏమంత అవసరం లేదు, తను అలా చేసింది కాబట్టి నాకేమంత అవసరం లేదులే, ఇలాంటి ఏమి ఇవ్వక మాకు నువ్వు అని చెప్పానంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, మిన్ని ఇదంతా ఎందుకు చేసిందంటే, తనకు తెలుసు నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పానంటే, అప్పుడు హీరో పర్సనలే, ప్రొఫెషనలే కదా, సో ఇలాంటి టైంలో నువ్వు అసలు పర్సనల్ ఎలా తీసుకొస్తున్నావు అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు శిషి అంటుంది, నువ్వు నన్ను జాబ్లో నుంచి తీసేస్తావా ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఇన్నేళ్ళు నువ్వు అసలు ఏ రిలేషన్షిప్లోనూ లేవు, కానీ ఎందుకు అమ్మాయితో ఉంటున్నావు అని అంటే, అప్పుడు హీరో నువ్వు ఆ అమ్మాయిని నీతో పోల్చుకోమాకు, ఎందుకంటే నీలాగా హార్ట్ లేనిది కాదు తన అనగా. ఇంకా శిషి అయితే అలా చూస్తుందనమాట. ఇంకా హీరోయిన్ ఏమో హీరోకి గిఫ్ట్ తీసుకుందామని వస్తుంది, ఎందుకంటే హీరోయిన్ అనుకునేది అనమాట మనసులో,
హీరో నన్ను ఎప్పుడు కాంట్రాక్ట్ మ్యారేజ్ చూసుకున్నట్టే అసలు చూసుకోవట్లేదు. నన్ను రియల్‌గా పెళ్లి చేసుకున్నట్టు, అలాగే రియల్‌గా నాతో ఉంటున్నట్టు నన్ను కేర్ చేసుకుంటున్నాడు కాబట్టి, నేను తనకి ఎలాగైనా గిఫ్ట్ కొనివ్వాలి అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటుంది. ఎలాగైనా గిఫ్ట్ కొని తనకి థాంక్స్ చెప్పాలి అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా టై అయితే తీసుకుంటుంది హీరో గురించి. "నువ్వు చాలా మంచి టైని వెతుక్కున్నావు" అని చెప్పేసి శేషి అయితే అంటుంది. ఇంకా శేషి ఏమంటుందంటే, హీరో వాళ్ళ కొత్త వైఫ్ ఉంది కదా, తన అసలు నిజంగా మంచిదేనా? అసలు హీరోని బాగానే చూసుకుంటుందా? లేదా హీరో వెనకాల ఏమైనా పొడుస్తుందా అని చెప్పేసి అంటుంటే, అప్పుడు హీరోయిన్ ఏమో లేదు తను అలా చేయదు అని చెప్పేసానంటే, ఏంటి నీకు తను తెలుసా ఏంటి? తను నీకేమైనా చెప్పిందా ఏంటి అని చెప్పి శేషి అడిగితే, అలా ఏం లేదు. అలాగే హీరో వాళ్ళ వైఫ్ అయితే నీ గురించి ఎప్పుడు తప్పుగా చెప్పలేదు. ఎందుకంటే ఎవరో కూడా తనకు తెలీదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అప్పుడు శేషి అంటుంది, లేదు నీకు ఏదైనా తెలుసు కదా, తనే నీ బావే కదా అని అంటే, అప్పుడు హీరోయిన్ అవును ఎంత బావైనా సరే నాకేం తెలీదు. నా బావ గురించి అలాగే తన వైఫ్ గురించి కూడా నాకు తెలీదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. నువ్వు ఎలాగో పూర్ కదా, సో నీ బావ గురించి అలాగే తన వైఫ్ గురించి నాకు చెప్పొచ్చు కదా, నీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను అని చెప్పి శేషి అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో హీరో ఎంత మాత్రం నా బావ అయినా సరే ఈ మనీ గురించి నేను అన్నీ చెప్పేస్తాను అనుకుంటున్నావా, ఈ మనీ నన్ను కొనలేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే సో హీరో దగ్గరికి ఏమో శేషి వెళ్ళి హక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళిద్దరు రియల్గా లవ్ చేసుకుంటున్నారేమో అని. ఇంకా హీరో ఏమో తనని తోసేస్తాడు. సో తను ఏమంటుందంటే, నీ బర్త్డే ప్రెజెంట్కి నువ్వు ఇది తీసుకో అని చెప్పేసానంటే హీరో కూడా తీసుకుంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వాళ్ళిద్దరికి ఏదో ఉంది, ట్రూ లవ్ అనమాట. వాళ్ళ వైఫ్ని నిజంగా ఏదో కాంట్రాక్ట్ మ్యారేజ్గా చేసుకుని ఉంటాడు హీరోకి శేషి అంటేనే ఇష్టం అని చెప్పేసానంటే, అప్పుడు హీరోయిన్ కూడా అవును హీరోకి శేషి అంటేనే ఇష్టం అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే హీరో అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత నేను పికప్ చేసుకుంటాను అంటే, అప్పుడు హీరోయిన్ లేదు నాకు కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి కాల్ అయితే కట్ చేసేస్తుంది. హీరోయిన్కి ఏమైందని చెప్పి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. శేషి అలాగే హీరో వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ కూడా వెళ్తారు అనుకుంటా. కానీ నేనే మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని చాలా అంటే చాలా దూరం చేస్తానని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇన్వైట్ చేసి ఉంటుంది అనమాట చాలా మందిని. సో అక్కడికైతే అలెక్స్ వస్తాడు. అలెక్స్ వచ్చి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, మింగ్ వాళ్ళు ఎక్కడా అని అంటే, అప్పుడు అలెక్స్ అయితే నేను తన ఫోన్లో ఉన్న మెసేజ్ చూసి ఇక్కడికి వచ్చాను నేను అని అంటే, అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది కదా, తనేమో వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకూడదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో అలెక్స్తో ఉంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు అని అంటే, మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి అలెక్స్ అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను జస్ట్ ఒక ఇల్లీగల్ డాక్టర్నే కదా, నాతో ఎందుకు నీకు, ఈవెన్ నేను నీకు సరిపోను కూడా, ఇంకా మ్యారేజ్ అంటావు ఏంటి అని అంటే, అప్పుడు అలెక్స్ అంటాడు లేదు నేను ఎలాగైనా నా పేరెంట్స్ని కన్విన్స్ చేస్తాను, ఎలాగైనా మన మ్యారేజ్కి ఒప్పిస్తాను అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది ఏంటి ఇదంతా నీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి చెప్తున్నాను అనుకుంటున్నావా ఏంటి, అయినా నాకు నీతో అసలు సంబంధమే లేదు, నాకు నువ్వంటే ఇష్టమే లేదు, నీతో పెళ్ళే కాదు అని చెప్పి హీరోయిన్ అంటే, ఎందుకు నేనంటే నీకు ఇష్టమే కదా అని అంటే, ఫస్ట్లో ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు అంటే నాకు అసలు ఇష్టమే లేదు, నువ్వంటే నాకు చిరాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. హీరో వచ్చిన తర్వాత హీరోయిన్కి అయితే వాళ్ళిద్దరు సర్టిఫికెట్ని అయితే పంపిస్తాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, ఓ నాకు అలెక్స్కి ఏదో ఉందనుకుని హీరో ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ని పంపించాడా అని చెప్పేసి అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఐఎమ్ సో సారీ, రియల్గా నేను అప్పుడు అలా వెళ్ళిపోకుండా ఉండాల్సిందే అని అంటే, లేదులే ఈ ట్రీట్ మన బాస్ ఇస్తున్నాడు కాబట్టి మనం బాగా తిందామని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. అలెక్స్ అంటాడు హీరోయిన్కి ఫిష్ అంటే ఇష్టం కదా, నీ గురించి ఫిష్ నేను తీసుకొచ్చాను అని అంటే, అప్పుడు హీరో అంటాడు హీరోయిన్కి ఫిష్ అంటే అసలు ఇష్టం లేదనగానే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అవును తన అసలు ఫిష్నే అసలు వాసనే పడదు తనకి అని చెప్పేసి అంటుంది. నీకు ఫస్ట్లో ఫిష్ అంటే చాలా ఇష్టం కదా, నీకు ఇష్టం లేదా ఏంటేనని అలెక్స్ అడిగితే, అవును నాకు ఇప్పుడు ఇష్టం లేదు, అది ఫస్ట్లోనే అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. శేషి అంటుంది ఇంకా మనందరం కలిసి ట్రూట్ అంటే ఆడదాము, ఈ స్పూన్ ఎవరి వైపు అయితే తిరుగుతుందో వాళ్ళైతే చెప్పాలనగానే ఇంకా హీరో వైపు అయితే తిరుగుతుంది. శేషి అడుగుతుంది నువ్వెందుకు తన్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి, అప్పుడు హీరో ఏమో తన ప్రెగ్నెంట్ కాబట్టి తన్ని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏమో హీరోయిన్ వైపు అయితే తిరుగుతుంది అనమాట. సో హీరోయిన్ అయితే డేర్ తీసుకుంటుంది. డేర్ తీసుకోగానే ఇంకా శేషి అంటుంది పక్కన ఉన్న వాళ్ళని కానీ ఇటు పక్కన ఉన్న వాళ్ళని కానీ కిస్ చేయనగానే, ఇంకా హీరోయిన్ ఏమో లేదు నా బావకు ఆల్రెడీ పెళ్ళయింది, అలాగే తన అలెక్స్ వచ్చి నా టీచర్ కాబట్టి సో నేను ఈ డేర్ చేయలేను, అందుకే నేను డ్రింక్ తాగుతాను అని అంటే, అప్పుడు హీరో ఏమో సరే నేను కూడా తాగుతాను నీ బదులు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ స్పూన్ ఏమో అలెక్స్ వైపు తిరిగితేమో అలెక్స్ని అడుగుతారనమాట, నువ్వు మర్చిపోలేని సంఘటన ఏది అని అంటే, అప్పుడు అలెక్స్ చెప్తాడనమాట ఒక 4 years ముందు నా బర్త్డే రోజున ఒక అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసింది అనగానే, ఇంకా హీరోయిన్ ఏమో నా మీద నువ్వు ఫన్ చేయమాకు
అని అంటుంది. ఎందుకు అలా అంటున్నావు అని అంటే, ఎందుకంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి హీరోయిన్ అనగానే అప్పుడు అలెక్స్ అంటాడు, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పి. ఇంకేమంటాడంటే, అయినా నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు, అలాగే ప్రేమించకూడదు, ఆడెవడ అసలు అని అంటే అప్పుడు హీరో ఏమో తన పర్సనల్ మ్యాటర్స్లోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అంటే అప్పుడు అలెక్స్ అంటాడు, అయినా నీకెందుకు, మా ఇద్దరు అఫైర్లో నువ్వు రామాకు అని అంటే ఏంటి ఏమన్నావు, అయినా అది తన లైఫ్, సో తను డిసైడ్ చేసుకోవాలి ఎవరితో ఉంటుందో తన నిర్ణయించుకుంటుంది కానీ అసలు నీకెందుకు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అప్పుడు అలెక్స్ కూడా ఐఎమ్ సారీ నేనేదో కొంచెం ఫ్రస్ట్రేటెడ్లో ఇలా మాట్లాడేశానని చెప్పేసి అంటాడు. హీరో ఏమో హీరోయిన్ ఆపి, ఏంటి నువ్వు అలెక్స్తో డేట్కి వచ్చావా ఏంటి అని అంటే, లేదు అలా ఏం లేదు, అందరినీ మిన్నే పిలిచింది అందుకే వచ్చానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో ఏమో కిష్ చేస్తాడు. అలెక్స్ ఏమో హీరోయిన్కి ఫోన్ చేసి, రా నేను ఇంటికాడ దింపుతాను అని అంటే, లేదు నా బాయ్ ఫ్రెండ్ నన్ను దింపుతాడు అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్తుంది అలెక్స్కి. ఇంకా అలెక్స్ అంటాడు, నీ బాయ్ ఫ్రెండ్ నీ పక్కన ఉన్నాడు, ఒకసారి ఫోన్ ఇవ్వనగానే ఇంకా ఫోన్ అయితే ఇస్తుంది. సో ఏమంటాడంటే, నువ్వు హీరోయిన్ వదిలేస్తానికి ఎంత తీసుకుంటావు చెప్పు అని అంటే అప్పుడు హీరో ఏమో నీ డబ్బులతో నాకేం పని లేదు అని చెప్పేసి అంటాడు. సరే అయితే నువ్వు డబ్బులు వద్దంటున్నావు, నిజం చెప్తున్నాను, నిన్ను మాత్రం వదలను అనగానే ఇంకా హీరోయిన్ ఏమో హీరోతో అంటుంది, నువ్వెందుకు అలా మాట్లాడావు, నాకు నీ గురించి భయం వేస్తుంది అనగానే హీరో, నువ్వు నా గురించి భయపడుతున్నావా ఏంటి, ఎవరు నన్ను కనిపెట్టలేరు అని చెప్పేసి ఇంకా హీరోయిన్తో అయితే కిష్ చేస్తూ ఉంటాడు. గైస్ ఒక్క మాట, అదేంటంటే ఇలాంటి డ్రామాస్ చూస్తున్నప్పుడు ఇలా కిస్ సీన్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, లైక్ నేను కూడా అక్కడ ఉంటే బాగుండును అనిపిస్తుందా, లేదంటే మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుందా? సో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నాకు కూడా కొంచెం క్లారిటీ కావాలి, ఎందుకంటే నాకు అలాగే ఉంది కాబట్టి ఏమనుకోమాకండి ఇలా మధ్యలో వచ్చానని చెప్పి. ఓకే, డ్రామాని కంటిన్యూ చేద్దాము. ఇంకా వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటే అక్కడికి లియేతో వస్తాడు. ఓరో బాబు, నేను చూసేది నిజమేనా, అసలు నాకు కళ్ళు నిజంగానే ఉన్నాయా అని చెప్పేసి మళ్ళాగానే షాక్ అవుతున్నాడు. సో మొత్తం జరిగిందంతా హీరోయిన్ అయితే చెప్తుంది. ఏంటి నిజమా అని చెప్పేసి అలాగే ఏమంటాడంటే, అయినా నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదరా, ఎందుకన్నా నాకు అసలు చెప్పలేదు అని అంటే అప్పుడు హీరో, ఎందుకు చెప్తుండ్రా, నువ్వే కదరా అన్నాను, ఎదవా అన్నావు, అలాగే నాకు డైవర్స్ ఇచ్చామన్నావు, అలాంటిది నీకు ఎందుకు చెప్పాలి నేను అని చెప్పేసానంటే, రే ఇంకా ఆపరా నువ్వు, అయినా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టే చెప్పలేదు నాకు అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలా ఏం లేదు అనగానే ఇంకా అక్కడికైతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అండ్ ఎల్గాల్ స్టెప్ మదర్ అయితే వస్తారు. సో వాళ్ళని చూడంగానే హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో ఏమో ఇంటికి వచ్చి చూస్తాడు కానీ హీరోయిన్ ఉండదు. హీరోకి కాల్ చేసి ఏమంటుందంటే, నేను ఇలా గ్రాండ్ మా ఇంటికి వెళ్తున్నాను, సో నన్ను డిస్టర్బ్ చేయమాకు అని చెప్పేసి గ్రాండ్ మా అయితే హీరోయిన్తో అంటుంది, ఏంటి మా అలా ఉన్నావు, ఆకలిస్తుంది ఏమైనా చేయనా అని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో అలా ఏం లేదు గ్రాండ్ మా, ఈరోజు ఆఫీస్లోకి మా డాడీ వచ్చాడు, అలాగే చిన్నప్పుడు నన్ను అందరూ బుల్లి చేస్తూ ఉండేవాళ్ళు, ఏమని అమ్మ కోంపిడిగట్టి నువ్వెవరికి పుట్టావో కూడా తెలీదు, మీ ఫాదర్ ఎవరో కూడా తెలియదు అని చెప్పి చాలామంది చాలా ఏడిపించేవారు మా అమ్మ అనగానే, అయినా మీ నాన్న ఒక ఎదవా, వాడేంటి నీ దగ్గరకు వచ్చాడు, అలాగే మీ అమ్మది అదంతా ఇది వరకు న్యూస్ కాబట్టి అదంతా నువ్వు వదిలేయాలమ్మా, పాస్ట్ ఈజ్ పాస్ట్, ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్, సో నువ్వు అవన్నీ వదిలేసాయి అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో నైట్ వెళ్తుంటే అక్కడ ఒక నైబర్ ఉంటుందన్నమాట. తను ఏమంటుందంటే, ఏంటి ఒకరోజు కాకుండానే రాత్రి వెళ్ళిపోతున్నావు, మీ అమ్మలాగా ఎవరి దగ్గరైనా పడుకుంటున్నావా, ఎవరి దగ్గరైనా ఉంటున్నావా, ఒక ఓల్డ్ మ్యాన్కి ఏమైనా మిస్ట్రెస్గా ఉంటున్నావా ఏంటి అనగానే హీరోయిన్ కోపం వచ్చి, నువ్వు నన్నే ఇన్సల్ట్ మా అమ్మని ఇన్సల్ట్ చేస్తే మాత్రం బాగోదు అనగానే ఇంకా తనైతే అలా చూస్తుందా. ఇంకా హీరోయిన్ ఏమో తన కాలు తొక్కేస్తుంది అనమాట. అక్కడికి వాళ్ళ బ్రదర్స్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి అనగానే అక్కడికి మన హీరో అయితే వస్తాడనమాట. వచ్చింగానే హీరో వాళ్ళు భలే కరెక్ట్ టైంకి వస్తున్నారు కదా, అలాగే మన లైఫ్లో కూడా ఎవరైనా అలా వస్తుంటే బాగుండేది. ఈ అమ్మాయి అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ గురించి అయితే మొత్తం చెప్తూ ఉంటుంది. ఏమని అంటే, హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక ఉంపుడికెత్తే ఎవరితో పడితే వాళ్ళతో ఉంటుంది, అలాగే హీరోయిన్ కూడా ఎవరికి పుట్టిందో కూడా మాకు తెలీదు, అంత చెడ్డది హీరోయిన్ అని చెప్పి ఈ అమ్మాయి పిచ్చగా వాగుతూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, అయితే ఏంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి, అయినా మీ సంగతి నేను ఇలా కాదు తర్వాత చెప్తానని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. హీరోయిన్ ఉంటుంది, నిజంగా ఆ అమ్మాయిని నువ్వు పనిష్మెంట్ చేస్తావా అంటే అప్పుడు హీరో, అవును, ఎందుకంటే నువ్వు నా వైఫ్వి, నిన్ను ఎవరైనా బాధపడితే నేను చూడలేను అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ అంటుంది, అమ్మాయి చెప్పింది నిజమే, మా అమ్మ ఒక ఉంపుడికెత్తే అనగానే అప్పుడు హీరో, అయితే ఏంటి తను ఏం చెప్తే నాకెందుకు, నువ్వు అందరికన్నా బెటర్, నువ్వు అందరికన్నా నాకు చాలా మంచిదానివి తెలుసా అని చెప్పి హీరో అనగానే అప్పుడు హీరోయిన్, ఎందుకు నాతో ఇంత మంచిగా ఉన్నావు అని అడిగితే హీరో ఏమో నువ్వు వైఫ్ కాబట్టి అని అంటాడు. మళ్ళీ కిస్ నిజంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడమేమో కానీ ఈ కిస్సులు మాత్రం నేను చూడలేకపోతున్నాను రా బాబు. కానీ ఓకేలే, మన మెయిన్ లీడే కదా పెట్టేది,
ఎవరో కాదు కదా, వీళ్ళిద్దరు కలిస్తే మనకి హ్యాపీయే కదా. సరే స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఆఫీస్లో అయితే హీరోయిన్ ఇచ్చిన టైని హీరో అయితే చూస్తూ ఉంటాడు. అక్కడికి మిన్న అయితే కాఫీ తీసుకొచ్చి ఆ కాఫీని అయితే ఆ టైం మీద అయితే పడేస్తుంది అనమాట. సో హీరో కోపం వచ్చి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో ఒక రెస్టారెంట్కి అయితే తీసుకువెళ్తాడు. హీరోయిన్ అంటుంది నువ్వేంటి ఏదో ఇస్తానన్నావు కదా అని అంటే, అప్పుడు హీరో ఏమో అవును నేను నీ గురించి ఒక నక్లీస్ తీసుకొచ్చానని చెప్పేసి ఇస్తాడు. హీరోయిన్ చూడంగానే చాలా కాస్ట్లీగా ఉంది కదా అని అంటే, నీకన్నా ఎక్కువ నాకేది కాస్ట్లీ కాదు, ఎందుకంటే నువ్వు అంత స్పెషల్ నాకు అని చెప్పి హీరో అంటాడు. శశి హీరో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ చూసి అయితే షాక్ అవుతుంది. ఏమంటుందంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి. హీరోయిన్ ఏమో నువ్వెలా లోపలికి వచ్చావు అని అడిగితే, అప్పుడు శశి ఏమో నేను హీరో వాళ్ళ సెక్రటరీని కాబట్టి నేను లోపలికి రాగలను, నువ్వేంటి ఇక్కడ, అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తను ఏమన్నానంటే లేదు నేను ఇక్కడ నార్మల్గా ఉండటానికి వచ్చాను, భావన చూద్దామని వచ్చానంటే అని అంటే, అవునా సరే కానీ ఇక్కడ హీరో వాళ్ళ వైఫ్ ఏది కనిపించట్లేదేంటి, తను ఏమైనా దాక్కుందానంటే, అప్పుడు హీరోయిన్ ఏమో నాకేం తెలుసు అని అంటుంటే, ఇంకా అక్కడికైతే ఒక ఆంటీ అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చింది. కానీ ఆంటీ గారు ఫ్రూట్స్ తీసుకొచ్చారు, ఎందుకు ఈ టైంలో మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు అని చెప్పేసి అని అంటుంటే, అప్పుడు చూసి ఏమో ఏంటి నువ్వు ఈ ఓనర్ లాగా ఈ హౌస్కి ఓనర్లా మాట్లాడుతున్నావు ఏంటి, అయినా నీ మెల్లో ఏంటి ఆ చైన్ ఒక లిమిటెడ్ ఎడిషన్ కదా, ఎలా తీసుకున్నావు నువ్వు అనగానే, ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారనగానే, లేదు నువ్వు ఎక్కడో దొంగలిచ్చి ఉంటావు ఎందుకంటే అది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి అనగానే, అప్పుడు హీరోయిన్ నేనేం దొంగలిచ్చలేదు, ఇది నాకు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు, అది కూడా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి హీరోయిన్ అయితే అలాగే మా బావకి నువ్వంటే అసలు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా శశితో అయితే హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే హీరోయిన్కి కాల్ ఇస్తుంది, అది ఆ గ్రాండ్ మా హాస్పిటల్లో ఉంది అని. గ్రాండ్ మా అంటుంది అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, అచ్చం మీ అమ్మలాగా తయారైపోయావు కదే, ఈ డబ్బులన్నీ ఎక్కడి అని అంటే, నువ్వు కంపెనీలో వచ్చినాయి అన్నావు, లేదు నువ్వు 2 years క్లబ్లో చేసావు అండ్ అలాగే తర్వాత ఒక అబ్బాయితో పడుకున్నావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేను చచ్చిపోయాను అనుకో, ఇంకా నువ్వు నన్ను చూడ మాకు అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది గ్రాండ్మానికి ఇవన్నీ ఎవరు చెప్పారు, ఇదంతా నిజం కాదు అని అంటే, లేదు నాకు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అనగానే, ఇంకా హీరో ఏమో నేను హస్బెండ్ని నేనే తినక మనీ ఇచ్చాను అని చెప్పేసి, అలా అయితే నీ ఎక్సే నాకు అబద్ధం చెప్పాడా అని చెప్పేసి గ్రాండ్మా అయితే అంటుంది. ఇంకేమంటుందంటే సరే వెళ్ళి బిల్లలు తీసుకురా, నాకైతే బీపీ ఎక్కువైపోతుంది అని చెప్పేసి గ్రాండ్మా అయితే అంటుంది. సరే గ్రాండ్మా అని చెప్పి ఇంకా పొడకబెడుతుంది అనమాట హీరోయిన్కి ఏమో ఎలెక్స్ అయితే ఫోన్ చేస్తాడు. ఎలెక్స్ ఎవరు తెలుసు కదా తన ఎక్స్ అని చెప్పి. సో ఎలెక్స్ అయితే ఏమంటాడంటే నువ్వు 2 years ఆ క్లబ్లో పనిచేసావు కదా, అయినా నీ బాయ్ ఫ్రెండ్స్కి బాధ లేదా అని చెప్పేసి అలెక్స్ అయితే అడుగుతాడు. అయినా నీకెందుకు, అండ్ ఇంకోటి ఏంటంటే నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇష్టపడి చేసుకున్నాడు, అలాగే లవ్ చేస్తున్నాం కూడా, నువ్వు మా ఇద్దరి మధ్యలోకి రాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ గురించి తప్పుగా అయితే చెప్పుంటుంది కదా గ్రామకి. సో ఈ అమ్మాయి అయితే మొత్తం చెప్తుంది అదంతా అబద్ధం, అదంతా నిజం కాదు అని చెప్పేసి. హీరో అయితే తనకు అయితే పనిష్మెంట్ అయితే ఇస్తాడు. ఇక హీరోయిన్ అనుకుంటుంది అయినా నేను కావాలనుకుంటే అలెక్స్ నాతో పెట్టుకోవాలి కానీ ఎందుకు మా గ్రాండ్మాకి చెప్తున్నాడు, అసలు మా గ్రాండ్మా ఇవన్నీ తీసుకోలేదు, ఎందుకంటే తన చాలా ఓల్డ్ కాబట్టి తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే హీరో ఏమో మొత్తం నేను చూసుకుంటాలే కంగారు పడుకో అని అంటే, అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, వద్దు ఇంకా నువ్వు డైవర్స్ ఇచ్చేసా నాకు అని అంటే, ఏంటి డైవర్స్ అంటున్నావు అని హీరో అనగానే, అవును డైవర్స్ ఇచ్చేసి నువ్వు శశిని పెళ్లి చేసుకోనగానే, ఏంటి శశిని పెళ్లి చేసుకునేది అని హీరో అంటే, అప్పుడు హీరోయిన్ ఇదంతా నేను పిల్లోని కంటున్నాననే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది, సో నేను పిల్లోని కనిన తర్వాత నాకు డైవర్స్ ఇచ్చేసి శశిని పెళ్లి చేసుకోనంటే, అప్పుడు హీరో లేదు నేను శశిని పెళ్లి చేసుకోను, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి మన ఇద్దరికి పెళ్ళయిందని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఇంకా చెప్పేస్తాను, అలాగే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా కిస్ చేసుకుంటారనమాట. హీరోయిన్ అంటుంది నాకు కొంచెం టైం ఇవ్వ ఇదంతా ఆలోచిస్తానికి అని చెప్పేసి అంటుంది. అలెక్స్ అయితే హీరోయిన్ గీసిన పెయింటింగ్ అయితే చూస్తూ ఉంటే, ఆ పెయింటింగ్ అయితే శశి వచ్చి పడేస్తుందా, అక్కడైతే ఒక ఫోటో అయితే వస్తుందన్నమాట. ఆ ఫోటో వెనకాల హీరోయిన్ రాసి ఉంటుంది అలెక్స్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో నిన్ను సీక్రెట్గా లవ్ చేస్తున్నానని చెప్పి. సో అలెక్స్ ఏమో తను నన్ను లవ్ చేస్తుంది కానీ నాకు అది తెలీదు, తను ఇప్పటికీ నన్ను లవ్ చేస్తుందని చెప్పి అలెక్స్ అయితే శశితో అయితే చెప్తూ ఉంటాడు. శశి అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నయ్య అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ దగ్గరికి అలెక్స్ అయితే వస్తాడు. అలెక్స్ వచ్చి ఒకసారి రావా నీతో మాట్లాడాలని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అంటుంది ఏంటి అని అంటే, నిజంగా నేను ఇదివరకు నేను అర్థం చేసుకోలేకపోయాను, ప్లీజ్ నా దగ్గరికి రావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇక నుంచి నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి అలెక్స్ అయితే అంటూ ఉంటాడు. అక్కడికి హీరో వస్తాడనమాట. హీరో వచ్చిందని హీరోయిన్ అంటుంది నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను చెప్తున్నా కదా నేను నిన్ను లవ్ చేయట్లేదని చెప్పి అని అంటే, అప్పుడు హీరో కూడా అంటాడు అవును తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తనని అంత ఇదిగా బలవంతం చేస్తున్నావు, అయినా ఒక మ్యారీడ్ ఉమెన్ ఇలాగ చేస్తారేంటి అని అంటే,
అప్పుడు అలెక్స్ అంటాడు, నాకు హీరోయిన్కి మ్యారేజ్ ఏం అవ్వలేదు, మేము ఇంకా డేటింగే అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నీకు అవ్వలేదు కానీ నాకు అయ్యిందిగా. అన్నయ్య చూడని అసలు హీరోయిన్ ఎలా చేసిందో, మొత్తం నిన్ను ఎంతలా అబద్ధం ఆడిందంటే అంతలా అబద్ధం ఆడింది. తను ఆల్రెడీ పెళ్లి చేసుకోకముందు ప్రెగ్నెంట్ అనగానే అప్పుడు హీరోయిన్ తెలిసి మాట్లాడు, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను అనగానే లేదు లేదు నీ ఎంత షేమ్లెస్ ఉమెన్ ఎక్కడా చూడలేదు అనగానే హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది. నన్ను కొడతానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి శిషి అంటే, నువ్వు ఎందుకంటే నువ్వు నా మీద ఎన్నో రొమాన్స్ని స్ప్రెడ్ చేస్తున్నావు, అలాగే నా గ్రాండ్ మాకు కూడా చెప్పావు, నా గ్రాండ్ మా వెళ్ళి హాస్పిటల్లో ఉంది నీ వల్ల అని చెప్పి హీరోయిన్ అంటుంది. శిషి అంటుంది, నేను చంపేస్తానని చెప్పి చెయ్యెత్తుతుంటే ఇంకా ఆ చేతిని అయితే పక్కన పడేస్తాడు హీరో. ఇంకా హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు అందరి ముందు. నువ్వు అసలు ఎలా కిస్ చేయగలవు అని చెప్పి ఇంకా అలెక్స్ అడిగితే, ఎందుకు కిస్ చేయలేను, తన నా వైఫ్ అండ్ అలాగే తన కడుపులో ఉన్నది నా బిడ్డే అని చెప్పి చెప్తాడన్నమాట. అప్పుడు శిషి అంటుంది, తన నీ మరదలు కదా అని అంటే, మరదలు అయితే పెళ్లి చేసుకోకూడదా ఏంటి, తన నా వైఫ్ అని చెప్పేసి అనగానే ఇంకా శిషి ఏమో ఒప్పుకోదనమాట. అండ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తిన నా వైఫ్ అని హీరోయిన్ అంటుంది, అయినా నువ్వు పబ్లిక్లో అంత ఇదిగా చెప్పేసావేంటి నువ్వు అని అంటే అప్పుడు హీరో, నిన్ను కాపాడటానికి నేను రియల్ అయినా చెప్పగలను, ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్తున్నాను అనగానే అప్పుడు ఈ హీరోయిన్, మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందంటావా నన్ను అని అంటే, ఎందుకు ఒప్పుకోదు, అక్కడ డిసైడ్ చేసేది నేను కాబట్టి అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో సరే అయితే అని చెప్పి సంతోషంగా నవ్వి, నేను నీ గురించి ఏదైనా వండి పెడతాను అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సరే చూద్దాం, నాకు ఇష్టమైంది ఏం చేస్తావా అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు. హీరోకి అయితే హీరోయిన్ ఫిష్ అయితే వండి పెడుతుంది. ఇంకా హీరో అంటాడు, నీకు ఫిష్ అంటే ఇష్టం లేదు కదా, అలాంటిది ఎలా ఉండవు అని అంటే అప్పుడు హీరోయిన్, నాకు ఇష్టం లేకపోయినా సరే, నాకు ఎలర్జీ అయినా సరే, నువ్వు రెస్టారెంట్లో తినడం చూశాను, సో అందుకే నీ గురించి వండి పెట్టాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే, ఏంటి అసలు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అండ్ అలాగే హీరోతో పెళ్లి చేసుకున్నావు, అసలు మాకు తెలియని కూడా తెలీదు, కానీ నీ గురించి చాలా హ్యాపీగా ఉన్నాం మేము, లైఫ్లో చాలా హ్యాపీగా ఉండే అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే అంటూ ఉంటారు. ఇలా ఉండాలబ్బా ఫ్రెండ్స్, జలస్ అవ్వకుండా. ఆగు, ఎవరో గెస్ట్ వచ్చారు అని చెప్పేసి హీరోయిన్ అయితే కాల్ కట్ చేస్తుంది. శిషి హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి హీరో నేను పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఎందుకు నేను చేసుకుంటాడు అని చెప్పి అంటుంది. ఇది మా పర్సనల్ మ్యాటర్, సో నువ్వు దూరంగా ఉండు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. శిషి హీరోయిన్తో అంటుంది, 1 year ముందు హీరో జియాంగ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది, కానీ ఒక యాక్సిడెంట్ వల్ల ఆ జియాంగ్ అనే అమ్మాయి కోమాలోకి వెళ్ళింది. తన ఎప్పుడు కోమాల నుంచి తిరిగి వస్తుందో తెలియదు, కానీ తనైతే కన్ఫామ్గా హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోవాల్సిందే అనగానే అప్పుడు హీరోయిన్ ఏమో, ఇంక ఇవన్నీ అబద్ధాలు ఆపుతాం చెప్తాం మానేస్తావా అని అంటే ఇంకా శీషి ఏమో నమ్మపోతే మానే అంటుంది, కానీ మనసులో ఏమో అనుకుంటుంది రియల్గానే ఎంగేజ్మెంట్ అయిందా. ఇంకా హీరోయిన్ హీరో కార్లో అయితే కూర్చొని ఉంటారు. సో హీరో ఏమో, నేను చూసుకుంటాను మొత్తం, నేను మా అమ్మతో మాట్లాడుతాను, నువ్వు కంగారు పడమాకు అని అంటాడు. హీరోయిన్ కూడా, నిజంగానే మీ అమ్మకి నేనంటే ఇష్టం అంటావా అని అంటే, నిజంగా ఇష్టమే, తనే నిన్ను పిలమ్మనింది అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అక్కడికైతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళంగానే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉంటుంది కదా, తను ఏమంటుందంటే, ఈ బ్రాస్లెట్ వేసుకో, ఎందుకంటే ఇది నా బహు. అయ్యో నాకు హిందీ వచ్చింది కొంచెం కొంచెం హిందీ, కానీ ఈ హిందీని కూడా దీంట్లో యూజ్ చేసేస్తుంది. వామ్మో, ఈ బ్రాస్లెట్ని మా కోడలికి ఇస్తామని చెప్పేసి అని ఇంకా హీరోయిన్కి అయితే వేస్తుంది. ఇంకా ఇలా హీరో వాళ్ళు అమ్మనుకుంటుంది, ఈ పిల్ల అసలు నన్ను ఒక అత్తయ్య గారిలో కూడా చూడట్లేదే అని చెప్పేసి ఏమైతే అనుకుంటుంది. ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, నువ్వు ట్విన్స్కి జన్మనిస్తావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటుంది ఆమె. ఇంకా హీరోయిన్ ఏమో హీరోతో అంటుంది, నిజంగా అసలు మీ అమ్మకి నేనంటే ఇష్టమేనా అంటావా, ఎందుకంటే ఆమెకి నేనంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే ఆమె అలా ఉంది అనగానే, అలా ఏం ఫీల్ అవ్వమాక, ఆమెకి నువ్వంటే ఇష్టమే అని చెప్పి హీరో అయితే అంటాడు. ఈ పెయింటింగ్ ఎవరు వేశారు అని అడిగితే ఏమో నాకు గుర్తులేదు అని చెప్పి హీరో అయితే అంటాడు హీరోయిన్ తో. ఇంకా హీరోనేమో వాళ్ళమ్మ పిలిచి, అయినా నువ్వు వచ్చి మీ నాన్నలోనే ఉన్నావు, ఎందుకంటే ఒక ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఏదో లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, అది కూడా ఒక ఉంపుడు గతి కూతుర్నే అని అంటే అప్పుడు అక్కడికైతే జియాంగ్ అయితే వస్తుంది. ఇంకా జియాంగ్ వచ్చి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, 8 years అవుతుంది కదా, ఇప్పుడే కోమాల నుంచి నేను వచ్చాను అనగానే అప్పుడు హీరో, నీకు నేను పెళ్లి చేసుకున్నట్టు తెలుసు కదా అని అంటే, తెలుసు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, తనకు డైవర్స్ ఇచ్చాయని చెప్పి జియాంగ్ అయితే అంటుందా. అప్పుడు హీరో, నేను ఇవ్వను అని అంటాడు. ఎందుకు డైవర్స్ ఇవ్వవు, నేను నీ గురించి 8 years అంటే 8 years కోమాలో ఉన్నాను, నిన్ను కాపాడిపోయేబట్టే కదా నేను కోమాలోకి వెళ్ళింది అని అంటే అప్పుడు అందుకే ఓల్డ్లోనే బెస్ట్ మెడిసిన్స్ నీకు ఇచ్చాను అనగానే అప్పుడు జియాంగ్ అంటుంది, నేను నిన్ను రియల్గా లవ్ చేశానని అంటే,
అయినా నేను నిన్ను లవ్ చేయలేదు, మన ఫ్యామిలీ బట్టి నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను, అంతకు మించి మన ఇద్దరి మధ్యన ఏం లేదు అని చెప్పి హీరో లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు నువ్వే కావాలని చెప్పి ఇంకా జియాంగ్ అయితే అంటుంది. హీరో అయితే నో అనే చెప్తాడు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ నాకు ఇష్టంగా చేసుకోలేదు, ఎందుకంటే అది మన ఫ్యామిలీ చేశారు కాబట్టి, సో నేను నో అనే చెప్తానని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అయితే జియాంగ్కి మెల్లో చైన్ వేస్తుంది. సో జియాంగ్ ఏమో నువ్వేనా హీరో వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అడుగుతుంది. హీరోయిన్ రూమ్లోకి తీసుకెళ్ళి హీరో చెప్తాడనమాట, తన నా ఫియాన్సీ 8 years ముందు తనకైతే యాక్సిడెంట్ అయింది. సో తనకు కోమాలోకి వెళ్ళింది. మేమేమనుకున్నామంటే 5 years అయిన తర్వాత కూడా తన రాకపోతే కోమాలో నుంచి మేము మ్యారేజ్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాము, అలాగే క్యాన్సిల్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం అని హీరో అంటే, అప్పుడు హీరోయిన్ తన వల్లేనా నువ్వు నా బేబీ పుట్టిన తర్వాత నాకు డైవర్స్ ఇస్తాననింది అని అంటే, లేదు నేను అలా చెప్పినంత మాత్రానైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమో అని అనుకుని అలా చెప్పానంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఏమో గ్రాండ్మాకి ఫోన్ చేసి, గ్రాండ్మా నేను ఇప్పుడే హీరోల ఇంటికి వచ్చాను, కానీ నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని అంటే, ఏమైందమ్మా నీకేమైనా కొంచెం రాంగ్గా ఉంటే నా దగ్గరికి వచ్చానంటే, అలా ఏం లేదు గ్రాండ్మా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా అక్కడికి జియాంగ్ వచ్చి, ఏంటి నువ్వు నా ఫియాన్సీని తీసేసుకున్నావు, సరే నీకు ఒకవేళ పిల్లోడు పుట్టిన తర్వాత నేను ఎలాగైనా సరే వదిలేస్తాడు, ఎందుకంటే తన రూమ్లో ఒక పెయింటింగ్ చూసావు కదా, ఆ పెయింటింగ్ నేనేసింది అనగానే అప్పుడు హీరోయిన్, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు, ఆ పెయింటింగ్ ఉంచుకున్నంత మాత్రాన నేను లవ్ చేస్తున్నాడానా, అంటే ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత నన్ను వదిలేస్తాడానా అని అంటే, అవును నిజంగా నువ్వు పిల్లోని కన్నా తర్వాత హీరో నిన్ను వదిలేస్తాడని చెప్పేసి జియాంగ్ అయితే అంటుంది. హీరోయిన్ ఏమో మోహం అలా డల్గా పెట్టుకుంటే హీరో అంటాడు, ఏంటి నీ ఫేస్ అలా పెట్టుకున్నావు, నీకు ఒంట్లో బాగాలేదా అని. అవును నాకు కేక్ తినాలనిపిస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు అని అంటే, అప్పుడు హీరో సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు. లేదు టైం అయిపోయింది, ఎందుకు ఈ టైంలో అని అంటే, లేదు నేను తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి హీరో అయితే వెళ్తాడు. ఇంకా హీరో వెళ్ళంగానే వాళ్ళ అత్తయ్య అయితే వస్తుంది. వచ్చింగానే అత్తయ్య అనగానే ఇంకేమేమంటుందంటే, ఇంకో చూసావా మీ అమ్మ గురించి నీ గురించి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో, ఇదంతా వైరల్ అయితే హీరో డ్యామేజ్ అయిపోతాడు, అలాగే హీరోకి ఎంత నష్టం అవుతుందో తెలుసా, నేను అందుకే నీ గురించి ఒక కాంట్రాక్ట్ అయితే తీసుకొచ్చాను, నీకు 3 విల్లాలు ఇస్తాను, అలాగే ఒక కార్ ఇస్తాను, అదంతా నీకే, సో హీరోని వదిలేసే అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడ కట్ చేస్తే హీరో అయితే హీరోయిన్ గురించి మళ్ళీ వస్తాడనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింగానే వాళ్ళ అమ్మ చెప్తుంది, హీరోయిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిలే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే తన ప్రెగ్నెంట్ కాకపోతే అసలు ఒప్పుకునేదాన్నే కాదు, తన న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది చూసానంటే, అప్పుడు హీరో తన ఉంపుడుగత్తు కూతురు అయితే ఇప్పుడు ఏమైంది, అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అచ్చం నువ్వు మీ నాన్ననే చేస్తున్నావు, మీ నాన్నకి లేదు నీకో లేదు బుద్ధి అనగానే అప్పుడు హీరో, అయినా నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నావు, నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అవ్వు మాకు, ఎందుకంటే నాకు హీరోయిన్ అంటే అంత ఇష్టము, మా ఇద్దరి మధ్యన అసలు రామాకు అని అంటే, ఇంకా ఇక్కడ హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకేమంటుందంటే, ఎందుకు నానమ్మ అందరూ నన్ను ఇలా ఏడిపిస్తున్నారు, నేను ఒక ఉంపుడుగత్తు కూతురుని అయితే ఇప్పుడు ఏమైంది, నేను కూడా ఒక మనిషినే కదా. ఇంకా వాళ్ళ గ్రాండ్మా చెప్తుందనమాట, నువ్వు ఒక ఉంపుడుగత్తు కూతురు కాదమ్మా, మీ అమ్మ అలాంటిది కాదు, కావాలంటే ఈ లెటర్ చూడు అని చెప్పేసి వాళ్ళమ్మ రాసి ఉంటుంది. ఇలాగ మీ నాన్నకి నాకు గొడవలు అయ్యి మీ నాన్న వదిలేశాను అంతే, మీ నాన్నకు పుట్టిన దానివే నువ్వు అని చెప్పేసి ఆ లెటర్లో అయితే ఉంటుంది. హీరోయిన్ అంటుంది, అయితే నేను ఉంపుడుగత్తు కూతురు కదా, మా అమ్మ మంచిదేనా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. అవునమ్మా నిజంగానే మీ అమ్మ మీ నాన్న విడిపోయారంటే, నువ్వు మీ నాన్నకు పుట్టిందా, వాళ్ళిద్దరే విడిపోయి ఓన్గా మ్యారేజ్ చేసుకున్నారు, అండ్ అలాగే మీ నాన్నకి డైవర్స్ అంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టడం వల్ల మీ నాన్న నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారమ్మా, అంతకు మించి ఏం లేదు అని చెప్పి వాళ్ళ గ్రాండ్మా అయితే మొత్తం చెప్తూ ఉంటుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు, నిన్ను తీసుకురామన్నారు సో నువ్వు రా, ఎందుకంటే నువ్వే కదా తన్ని లాస్ట్ అయినా పెళ్లి చేసుకునేది అని చెప్పేసానంటే, లేదు నాలాంటి ఉంపుడుకత్తి కూతుర్ని ఎవరు చేసుకుంటారు లేండి, చేసుకోడు తన అని అంటే, అప్పుడు తనైతే నీ గురించి వాడు రియల్గా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, తన ఫుల్గా తాగేశాడు అని అంటే, నిజమా అని చెప్పేసి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. అవును తన ఇప్పుడు చాలా ఒంట్లో బాగాలేదు అని అంటే, నాకెందుకు చెప్పలేదు ఇదంతా అనగానే ఇంకా హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తుంది. చెప్తాడమ్మ తల్లి, ఇలా తాగేశాడు, ఫుల్గా తాగడం వల్ల తనకి హెల్త్ పాడైపోయింది, గ్యాస్ కూడా ఎక్కువైపోయిందని చెప్పేసి చెప్తాడు. నిజంగానే ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య చెప్పండి, తనకి ఇప్పుడు బాగానే ఉందా అని అంటే, ఇప్పుడు లైట్గా బాగానే ఉంది, నిన్నే కలవరిస్తున్నాడని చెప్పేసి లూ అంటాడు. అలాగే హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా చూడంగానే హీరోయిన్ ఏమో ఫుల్గా కాలిపోతూ ఉంటుంది. సో నేను వెళ్ళి తడిగుడ్డ తీసుకొస్తానని అంటే, లేదు నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉంటే నాకు తగ్గిపోతుంది అని చెప్పేసి హీరోయిన్ అయితే పట్టుకుంటాడు హీరో. అండ్ అలాగే నువ్వేంటి ఇంత చలిలో కూడా నాకు వెళ్ళి కేక్ తీసుకొచ్చావు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో లేదు నాకు నీకన్నా ఎక్కువ ఏం కాదు
అందుకే నేను వెళ్ళాను. అలాగే నేను ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి నా పక్కనే ఉంది. కానీ ఏంటో ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అనుకుంటా అని చెప్పి హీరో అంటే, అప్పుడు హీరోయిన్ అమ్మాయికి ఇష్టమే కానీ ఆపేసింది. ఎందుకంటే ఆ అబ్బాయి జియాంగ్ అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట అని అనగానే అప్పుడు హీరో లేదు లేదు నేను ఎందుకు లవ్ చేస్తాను, నేను నిజంగా లవ్ చేయట్లేదు అని అంటే అప్పుడు హీరోయిన్ మరి తన గీసిన పెయింటింగ్ని నీ రూమ్లో ఎందుకు పెట్టుకున్నావు అని అంటే, ఎందుకనంటే నేను నేను ఆ విల్లాకి వెళ్ళక చాలా డేస్ అవుతుంది, చాలా అంటే చాలా. సో నేను మర్చిపోయిన పెయింటింగ్ గురించే, నేను ఆ రూమ్ కూడా అసలు ఎక్కువగా వెళ్ళలేదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అలాగే ఏమంటాడంటే, మా అమ్మ డైవర్స్ మన ఇద్దరం తీసుకుంటాం అని చెప్పేసి అనుకుంటుంది, కానీ నాకు డైవర్స్ ఇష్టం లేదు, సో నువ్వు కూడా ఒప్పుకోమాక అని చెప్పేసి హీరో అయితే మార్నింగ్ అవుతుంది. ఇంకా హీరోయిన్ ఏమో సర్దుతుంటే హీరోయిన్ ఏమో హీరోలాగి కిస్ అయితే చేస్తాడనమాట. వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అలెక్స్ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నిజంగా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వ, ఎందుకంటే ఇదివరకు నీ వాల్యూ నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది, ప్లీజ్ నా దగ్గర ఉండొచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అలాగే నాకు ఎందుకు నువ్వు డ్రగ్స్ ఇచ్చావు ఇప్పుడు అని చెప్పేసి హీరోయిన్ అయితే జియాంగ్ వచ్చి ఏమంటుందంటే, నీకు ఒంట్లో బాగాలేదు కదా, సో శీషి కూడా వచ్చింది నిన్ను చూడడానికి, ఎందుకంటే నీకు ఒంట్లో బాగాలేదని అని అంటుంటే ఇంకా శీషి ఏమంటుందంటే, అయినా ఇప్పుడు హీరోయిన్ తన ఫస్ట్ లవ్తో ఉంది, అదే మా అన్నయ్యతో ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు అనగానే ఇంకా నువ్వు నోర్మి అని చెప్పేసి హీరో అయితే అని బయటకైతే వెళ్తాడనమాట. అలెక్స్ ఏమో కట్టించుకుంటూ ఉంటాడు. సో శీషి వచ్చి ఏమైందని అని అంటే గట్టిగా కొడతాడనమాట. నన్ను అన్నయ్య అని పిలవమాక అని చెప్పి అలెక్స్ అయితే అంటాడు. శీషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంటే ఈ అలెక్స్కి అయితే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాడు. సో ఏమంటాడంటే, నాకు నెత్తి మీద గట్టిగా కొట్టు నువ్వు అని చెప్పేసానంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పి గట్టిగా కొడుతుంది అనమాట. అందుకే కట్టించుకుంటూ ఉంటాడు. ఇంకా మీడియా ముందుకైతే హీరోయిన్ వచ్చి ఇంకేమని చెప్తుందంటే, మా అమ్మ ఒక ఉంపిడిగత్తి కాదు, ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు పుట్టిన దాన్నే, తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపడి డైవర్స్ తీసుకున్నారు, సో ఇక నుంచి నన్ను ఉంపిడిగత్తే కూతురు అని చెప్పేసి అనమాకండి అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. అలాగే ప్రూఫ్లు కూడా చూపిస్తుంది. అలెక్స్ వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తాడు, తను ఒక ఉంపుడుగెత్తి కూతురు కాదమ్మా, ఇప్పుడైనా నమ్ముతారా అని. మొత్తం అన్నీ ఉన్నాయి, మా మమ్మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్, లైసెన్స్ అన్నీ ఉన్నాయి, డైవర్సీ కూడా ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. అయితే ఒక నెక్లెస్ ఉంటుంది, దాన్ని అయితే మొత్తానికి శీషి అయితే తింపేస్తుంది అనమాట. సో హీరో అంటాడు, ఎవరు తింపేశారు దీన్ని అని చెప్పేసి. అప్పుడు జియాంగ్ని చూస్తుంది. జియాంగ్ అంటుంది, నేనేం తెంపలేదు నిజంగా అని అంటే అప్పుడు శీషి అంటుంది, లేదు నేను కూడా తెంపలేదు, నాకు తెలీదు అని అంటే అప్పుడు జియాంగ్ లేదు శీషినే తెంపింది, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కెమెరా సెల్ చూసుకోండి, ఇప్పుడు నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది అని చెప్పేసి అనగానే అప్పుడు శీషి అయితే, అయినా ఇంత చిన్నదానికి అంత ఇదిగా తీసుకుంటున్నారు మీరు ఏంటి అని అంటే అప్పుడు హీరో అంటాడు, ఇంత చిన్నదానికని కాదు, మీ అన్నయ్యకే డ్రగ్స్ ఇచ్చిందని నువ్వు ఎలా అందనమో మాకు తెలియదు ఏంటి, అయినా పోలీసులు నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తారులే, కంగారు పడమాకు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అప్పుడు శీషి అంటుంది, అయినా నీకు ఏం లేదు, ఇన్ని రోజులు లవ్ చేశాను, నేను ఎంతలా చూసుకున్నాను, ఒక్కరోజు కూడా నీకు నా మీద ప్రేమ పుట్టలేదు అంటే నీకన్నా హీరోయిన్ 100 రెట్లు బెస్ట్, అది నీకు తెలీదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అలాగే పోలీసులకు కూడా కాల్ చేయమని ఉంటాడు. హీరో ఏమంటాడంటే, నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నేనేం డైవర్స్ తీసుకుందాం అనుకోలేదు, ఈ డైవర్స్ పేపర్స్ అయితే మా అమ్మకి తిరిగి ఇచ్చేయండి అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో హీరో కాల్ చేస్తూ ఉంటే కాల్ ఎత్తారు. అయితే ఏమో అక్కడికి అసిస్టెంట్ వచ్చి ఏమని చెప్తాడంటే, ఇలా హీరోని వాళ్ళమ్మ డార్క్ రూమ్లో లాక్ చేసింది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే తను అలాగే లాక్ చేసేస్తుంది, అందుకే హీరోకి చీకటి అంటే భయం అని చెప్పాను. కానీ హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి, నేను నీ గురించి వచ్చేసాను, నేను నీ కంపెనీ ఇస్తానని చెప్పేసి హక్ చేసుకుంటుంది. ఇంకా అక్కడికే హీరో వల్ల మదర్ అయితే వస్తుందనమాట. వచ్చింగానే హీరోయిన్ అంటుంది, నువ్వెందుకు నీ పిల్లోడిని ఇంత ఇదిగా చేస్తున్నావు అని చెప్పి, అసలు నీ కొడుక్కి చీకడంటే భయం అని తెలిసి కూడా నువ్వు ఇలా వేస్తావు అనుకోలేదు, అయినా నువ్వు ఇలా ఉంటావు అని కూడా అనుకోలేదు, అసలు నువ్వు తల్లివేనా అని చెప్పేసి అనగానే ఇంకా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అయితే లవ్ యూ చెప్తుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకా హీరోయిన్ కడుపులో బిడ్డ తంతుంది అని చెప్పేసి అనగానే ఇంకా హీరో కూడా నేను వింటానని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో వాళ్ళ మదర్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతుందనమాట ఆమె చేసిన దానికి. ఇంకా బాధపడుతుంటే అక్కడికి జియాంగ్ వస్తుంది. వచ్చిగానే, నువ్వు నిజంగా తన్ని లవ్ చేస్తున్నావామా, ప్లీజ్ తను వదిలేసానగానే అప్పుడు తినేమంటుందంటే, అవునత్తిగా నేను ఇంకా నా సెన్స్లోకి వచ్చాను, నేను ఎప్పుడో కోమాలోకి వెళ్ళాను, మళ్ళీ తర్వాత వచ్చి
తనని ఇలా ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి హీరోయిన్కి అలెక్స్ అయితే ఫోన్ చేసి ఏమంటాడంటే, నువ్వు నిజంగా మీ బాయ్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావా అంటే, నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా హస్బెండ్, నేను రియల్గా లవ్ చేస్తున్నాను, తను నన్ను బాగా లవ్ చేస్తున్నాడు కూడా, తన్ని నేను తీసుకున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అనగానే, ఇంకా అలెక్స్ ఏమో, నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను, నువ్వు నాకు మంచి స్టూడెంట్వి, నేను ఇంకో మంచి టీచర్ అంటే, ఇక నేను నీకేమైనా హెల్ప్ ఉంటేనే నన్ను అడుగు, అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి అంటాడు. ఇక హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్దామా అని చెప్పి అంటుంది. అలాగే నాకు దగ్గర ఒక గిఫ్ట్ ఉందని కూడా అంటుంది. హీరోయిన్ ఏమో ఇదంతా నీ గురించే చేశాను అని చెప్పేసానంటే, ఇంకా హీరో ఏమో నాకు నచ్చింది అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరైతే మళ్ళీ కిస్ చేసుకుంటారు. ఇక్కడితో మన డ్రామా అయితే అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయస్, నాకు ఒక్క డౌట్, నిజంగా మీరు అసలు చూస్తున్నారు కానీ ఒక కామెంట్ అంటే ఒక 5-6 చేస్తున్నారు కానీ ఎక్కువ మంది చేయట్లేదు. అలాగే ఒక లైక్ కూడా చేయట్లేదు. మళ్ళీ ఎందుకక్క డ్రామాస్ పెట్టట్లేదు, లేట్ అవుతుంది అని అంటున్నారు. నాకు కూడా మీరు లైక్స్ కామెంట్స్ చేస్తేనే కదా నాకు కూడా చేయాలి అనిపిస్తుంది. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా. గాయస్, నేను ఈ డ్రామాలో కొంచెం ఎక్కువ ఆగేస్తున్నాను కదా మధ్య మధ్యలో వచ్చి. సో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ అనమాట. ఓకేనా? అంటే అందరూ చెప్పినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్దామని చెప్పేసి ట్రై చేశాను. అంటే నా మనసులో ఉన్న భావాలన్నీ బయట తీస్తానంటే అట్లాగా. ఓకేనా? బాయ్ 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 గైస్. నెక్స్ట్ డ్రామాతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.